ఖచ్చితంగా జూమ్ మీటింగ్స్ లోకి ఎందుకు పిలుస్తారు జూమ్ మీటింగ్స్ లోకి ఎందుకు పిలుస్తారు అనేది చాలా మందికి బాగా తెలుసు ఫ్రెండ్స్. బట్ ఎనీహౌ ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల, డిజిటలైజేషన్స్ అయిపోవడం వల్ల ప్రతిదీ జూమ్ మీటింగ్ లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. కరోనాలో మనం బాగా చూసాం, చాలా సపోర్ట్ అయిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా మీటింగ్స్ కావచ్చు, లేదంటే ఎంతో ఇన్ఫర్మేషన్ షేరింగ్ అవ్వచ్చు. సో ఎదురుగా ఉన్నట్టుగానే మనం ఫీల్ అయ్యే లెవెల్కి జూమ్ అనే ఒక టెక్నాలజీ మనకి దొరకడం అనేది పెద్ద విషయం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఉంది, జూమ్ లాగా వేరే కూడా ఉన్నాయి, బట్ జూమ్ చాలా బాగా పాపులర్ అయింది. కరోనా వచ్చాక బాగా పాపులర్ అయింది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనం చాలా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జూమ్ లోకి రావడం వల్ల. ఏదైనా ఏంటంటే ఒక మీటింగ్ అని పిలుస్తారు, అక్కడికి చాలా దూరం మనం వెళ్ళాలి. ఓకే అండి, అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి. చాలా టైం ఇది ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇప్పుడు జూమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే టైం చాలా సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో ఉండి మన పనులు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదులుకొని మనం జూమ్ లో ఉండగలిగే పరిస్థితులు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే హాల్లోకి తీసుకొచ్చి మనం మాట్లాడేటప్పుడు ఫుల్ అటెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం దాన్ని కవర్ చేసుకోగలుగుతాం. బట్ జూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఎవరు కనిపించరు, నేను మాత్రం మీకు కనిపిస్తుంటా. సో మీకు ప్రైవసీ ఉంటుంది. అందుకని కొంచెం ఏదో నెగ్లెక్టెడ్ గా ఉండడానికి సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా మంది చూస్తుంటాం, పడుకొని వింటుంటారు, సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా వింటుంటారు, ఏ రకరకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాగూ జూమ్ లోకి వచ్చారు, ఈ సమయాన్ని మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా కాసేపు ఉన్నారంటే ఖచ్చితంగా లైఫ్ లో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ మార్పు ఏంటంటే అతి ముఖ్యమైన విషయం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరకడానికి మంచి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. డబ్బులు ఊరికే రాదు ఫ్రెండ్స్, మనకు డబ్బులు కావాలి. మనకి డబ్బులు 2 విషయాలు, బలహీనత అండ్ అవసరం, నెసెసిటీ అండ్ వీక్నెస్. సో అలాంటి ఒక పెద్ద విషయం ఇది. ఆ డబ్బులు మనం సంపాదిస్తున్నాం ఖచ్చితంగా, కానీ అవి మనకి సరిపడవు. ఓకే అండి, దాని గురించి తెలుసుకుందాం. ఎన్నో తెలిసి ఉండొచ్చు కూడా సీనియర్స్ కి, ఇదేం పెద్ద విషయం అని కూడా మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా పెద్ద విషయం ఫ్రెండ్స్, మంచి విషయం. ఓకే అండి, సో ఖచ్చితంగా ఏదో ఒక 3 నెలలు 6 నెలలు ఆ తర్వాత 1 సంవత్సరం అట్లా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మనం అంత డిస్టర్బ్ అవుతుంటాం భయంకరంగా. చాలా హెవీ లెవెల్లో కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇక్కడ ఫినాన్షియల్ గా ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరకడానికి సోర్స్ ఉన్న ఒక మంచి మీటింగ్. ఓకే అండి, ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా. ఓకే అండి, చెప్పబోయేటప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. డబ్బు ఎక్కడుంది, ఎవరు బాగున్నారు సొసైటీలో అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఎంప్లాయీస్, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. చదువుకొని దానికోసమే మనం ఎంపర్లాడతాం. ఎందుకంటే మన పూర్వం నుంచి మనకి ఆ విధమైన ఒక మోటివేషన్ లేదంటే పరిస్థితిలో అట్లా వచ్చేసి కావాలని కొంతమంది మనల్ని ఆ ఎంప్లాయ్మెంట్ వైపు చాలా మంది నెట్టారు. ఒక శక్తి మనల్ని నెట్టింది. సో దాని వైపు అలా వెళ్ళిపోయాం. ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక జాబ్ 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 జాబ్, ఆ జాబ్ లేకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే అండి, వీళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతారు అనడానికి సోర్సే లేదు ఫ్రెండ్స్. ఒక మంచి ఎంప్లాయీస్ ఉంటే కొంచెం హై లెవెల్లో ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం ఇల్లు అవి కట్టుకొని సెటిల్ అవుతారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే బహుశా లంచాలు తీసుకోవడం వల్ల, లేదంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఏమైనా కొంచెం అసెట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు బాగుంటారు తప్పితే జనరల్ గా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు అప్పులు అప్పులు అప్పులు, లైబిలిటీస్ అనే అసెట్, ఎక్కడికి వెళ్ళినా లోన్స్ మాట అఫీషియల్ గా ఉంటుంది చెప్పాలంటే. లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, పిల్లల మ్యారేజెస్ లోన్, ప్రతి ఏరియా, కార్ లోన్, 2 వీలర్ లోన్, ఎవ్రీ ఏరియా లోన్స్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మంత్లీ శాలరీ రాగానే ఒక 1 వీక్ లోనే మళ్ళీ నార్మలే, వేరే ఏముండదు. సో అట్లాంటి ఒక పరిస్థితి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేయాలా అని ఇప్పుడే ప్లాన్ చేసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొని ఉన్నాయి. సో మనకి ఫ్రీడమ్ ఫినాన్షియల్ గా లేదు. ఎవరికి ఉంది అంటే బిజినెస్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్. బిజినెస్ మనం చేయగలమా, పెట్టుబడి పెట్టాలి, మన దగ్గర లేదు. మీరు చూసారంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ గా, టైం ఫ్రీడమ్ గా ఎవరున్నారంటే బిజినెస్ చేసే వాళ్ళు, డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు.
వాళ్ళు ఏదైనా ఖర్చుకి వెనకాడరు. వాళ్ళ దగ్గర చూడండి మంచి కార్లు ఉంటాయి, లేటెస్ట్ బ్రాండ్స్ వస్తూ ఉంటాయి, ఒక మంచి బిల్డింగ్ కొనుక్కుంటారు, లేటెస్ట్ గా కూడా దాన్ని మార్చుకుంటుంటారు. ఒకటి కాదు, 2 ఇళ్ళు 4 స్థలాలు ఉంటాయి. తర్వాత ఒక బిజినెస్ కాదు, బిజినెస్ డెవలప్ అయ్యి ఇంకొక బిజినెస్ ప్లాన్ చేస్తుంటారు. ఓకే అండి. ఈవెన్ చూడండి చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా లైఫ్ లో కాస్త సెక్యూర్డ్ గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత హాస్పిటల్స్ కి వెళ్ళాలి అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెక్ చేస్తారు వాళ్ళు, ఎక్కడ ట్రీట్మెంట్ ఉందా. డబ్బులకి వాళ్ళు ఆలోచించారు, మంచి మంచి బ్రాండెడ్సే వాడుతూ ఉంటారు. సో మనం చూడండి మామూలుగా బట్టలు కొనుక్కోవడమో, మామూలుగా డాక్టర్ ఎక్కడ చిన్న డాక్టర్ ఉన్నాడా, ఫీజు ఎవరు తక్కువ తీసుకుంటారా, ఎక్కడ ఫ్రీగా దొరుకుతుందా కార్డు మూలంగా దాని మూలంగా, ఇట్లాంటివి మనం ఎత్తుక్కుంటాం. ఉండడం మంచిదే, ఎందుకంటే మన దేశం అలాంటి పరిస్థితిలో ఉంది. కారణాలు ఏంటంటే ఫినాన్షియల్ గా మనకు ఫ్రీడమ్ లేదు. అది ఎవరికి ఉందంటే బిజినెస్ చేసే పీపుల్ కి ఉంది. వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్ కి చాలా ఈజీగా అటెండ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేస్తుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసం పనిచేస్తుంటాయి. సో వాళ్ళు డెవలప్ అవుతుంటారు, వాళ్ళ జనరేషన్ కి సెక్యూరిటీ ఇచ్చి వెళ్తుంటారు. ఓకే అండి, ఇది అందరికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే బిజినెస్ మనకు ఆ మైండ్ సెటే లేదు. ఓకే అండి, ప్రయత్నం చేద్దామంటే కూడా. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయా మేము ఇవ్వడానికి, మీరు ఎంటర్ప్రినర్స్ గా మారండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి అనుభవాలు అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం ఎలాంటి ప్రయత్నాలు చేసినా, అవి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఇచ్చినా కానీ మళ్ళీ మనం లెగాలి. ఓకే అండి, మనం పోరాటం చేయాల్సిందే, అది తీసుకొచ్చుకోవాల్సిందే మనం. ఓకే అండి, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాల్సిందే. ఈ రోజులు చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. డబ్బు లేదా వాల్యూవే లేదు, మీకు తెలిసిన విషయమే. ఓకే అండి, మానవత్వానికి మనుషులకి విలువలు లేవు ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు సంపాదించాలి, మనకు ఫ్రీడమ్ కావాలి. మనకి బై బర్త్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది ఫ్రెండ్స్, బట్ మన పరిస్థితులు మనకు సహకరించడం. ఓకే అండి, మనకు తెలిసినా కూడా వాటి జోలికి మనం వెళ్ళకపోవడం కారణం ఉద్యోగం అనే ఒక వ్యసనం అయిపోయింది, దాంట్లో బానిసలుగా అయిపోయాం. ఉద్యోగం లేకపోతే చాలా పెద్ద విషయం, మంచి విషయమే, కనీసం అదన్నా ఉంది. ఒకటి వ్యవస్థ ఉంది కాబట్టి ఉద్యోగాలు కావాలి. చాలా మంది మీరు చూడండి ఉద్యోగస్తులు మంచి మంచి పొజిషన్లు ఉండేవాళ్ళు సైడ్ వ్యాపారాలు చేస్తుంటారు, వాళ్ళు ఎవరు పేరు చెప్పకుండా బయటికి. మీరు చూడండి సెలబ్రిటీస్ చూడండి అన్ని వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు. ఓకే అండి, స్పోర్ట్స్ పీపుల్ చూడండి వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు, ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ వాళ్ళు. సినిమా ఫీల్డ్ చూడండి వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు. ఓకే అండి, సో సెక్యూర్డ్ గా ఉంటారు. ఒక మంచి జాబ్స్ లో ఉండేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఒక మంచి వ్యాపారంలోకి వెళ్తారు. అది మెచ్యూరిటీ. మనం అలా చేయగలుగుతున్నామా? చేయలేము, ఎందుకంటే పెట్టుబడి లేదు. అప్పుడు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడానికి సోర్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది వేరే డిజిటల్ యుగం అయిపోయింది, పెట్టుబడులు లేకుండా వ్యాపారాలు చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి, ఆలోచన చూడండి, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, వాళ్ళు ఏ హోటల్స్ పెట్టుకోలేదు, ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయరు, అయినా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేంజెస్ తీసుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా వస్తూ వస్తూ మన ఇండియాలో కూడా ఇప్పుడు అది అల్లుకుపోయింది ఫ్రెండ్స్. ఊబర్ చూడండి, వాళ్ళు ఏమైనా కార్లు కొనుక్కొని ఒక పెద్ద గ్యారేజీలు మెయింటైన్ చేస్తున్నారా? ఎన్నో చెప్పొచ్చు ఎగ్జాంపుల్ గా. ఓకే అండి, ఆ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయంలో కూడా అలాంటి అవకాశం మన దగ్గర ఉంది. ఒక వాల్యుబుల్ టైం, మనకు దొరికే టైం ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని మనం స్పేర్ టైం గానో, పార్ట్ టైం గానో, ఫుల్ టైం గానో దీన్ని ట్యాకప్ చేసి మనం దీంట్లో పెద్ద లెవెల్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. బిజినెస్ అని చెప్తున్నాను కదా, ఒక ఉద్యోగంలో లాగా 20,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000 నేను మాట్లాడడం లేదు. ఇట్స్ బిజినెస్ కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పెట్టుబడి లేని ఒక బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా ఈ బిజినెస్ లో మనం మనకున్న కెపాసిటీలో మనం పెట్టుకోవచ్చు, ఇంకా ఫినాన్షియల్ గా గ్రోత్ అవడానికి. అలాంటి సోర్స్ ని మనం మాట్లాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, ఎక్కువ ఖర్చు లేకుండా జస్ట్ మనం ఖర్చులు, ఒక పాకెట్ ఎక్స్పెన్సెస్, ఏదో చిన్న బయటకు వెళ్తే పిల్లలతో ఫ్యామిలీతో ఏదో చిన్న అమౌంట్ ఖర్చు అవుతుంది, అలాంటి అమౌంట్ తోటి ఈ బిజినెస్ లోకి మనం ఎంటర్ అయ్యి పెద్ద లెవెల్లో సక్సెస్ అవ్వడానికి సోర్స్ ఉంది ఫ్రెండ్స్. సో ప్రూవ్ చేసి చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, మనం ఏదో అనుకోవడానికి. ఓకే అండి, మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే అండి, నేను మాట్లాడేది ఏంటంటే క్రిప్టో ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. ఓకే అండి, చాలా పెద్ద హిస్టరీ చెప్పాలి.
ట్రైనింగ్ క్లాస్ లో మాట్లాడదాం. దీనికోసం సపరేట్ గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడదాం. అది కూడా సరిపోదు, చాలా పెద్ద విషయం. బట్ బ్రీఫ్ గా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ క్రిప్టో కరెన్సీలో ఉంది ఫ్రెండ్స్. టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల, ప్రపంచం ఇంటర్నెట్ బేస్డ్ ప్రపంచం అయిపోవడం వల్ల ఎన్నో మార్పులు వచ్చేసినాయి ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ చూడండి ఎంత భయంకరంగా మారిపోయిందో. సో ఆ తర్వాత చూసారంటే డిజిటలైజేషన్ జరిగిపోతుంది, మనం చూస్తున్నాం. సో మన మనీలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక చిన్న 2 పదాలు. ఒకానొక కాలంలో వస్తు మార్పిడి వ్యవస్థ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఓకే అండి. అంటే ఎవరి పంటలు వాళ్ళు, లేదంటే ఎవరి వస్తువులు వాళ్ళు తయారు చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, పంటలు వస్తువులు. అక్కడ కొన్ని కారణాల వలన మళ్ళీ ఒక ఆలోచనలో పడడం, తర్వాత ఇంకొక మార్పు. ఓకే అండి. తర్వాత రంగురాళ్లలోకి వచ్చాం ఫ్రెండ్స్. రంగురాళ్ళు అంటే రాజుల కాలంలో మనం చూస్తే రత్నాలు, మాణిక్యాలు, ముత్యాలు ఇలాంటి డబ్బులుగా పనిచేసాయి. దానికి ఎన్నో కారణాలు. ఒక టెక్నాలజీ మైండ్ లో డెవలప్మెంట్స్ జరగడం మూలంగా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్. తర్వాత గోల్డ్ గా మనం డబ్బుని చూడగలుగుతాం. ఓకే అండి. మన గవర్నమెంట్ కూడా అనేక ఇంతకు ముందు రోజుల్లో బంగారాన్ని బేస్ చేసుకుని డబ్బులు తయారు చేసేవారు. ఓకే అండి. ఆ తర్వాత చూస్తే అనేక మధ్యలు అండి. అంటే ఈ ఒక్కొక్క చేంజ్ సంవత్సరాలు పెద్ద, చాలా లాంగ్ విటి ఉన్న ఒక పెద్ద విషయం అండి. ఏదో వెరీ షార్ట్ గా జరిగిపోయింది కాదు. ఓకే అండి. ఎంతో హిస్టరీ ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అట్లా చూస్తే మళ్ళీ అక్కడ ఉన్న ఒక ప్రాబ్లమ్స్ మూలంగా మళ్ళీ ఆలోచన ద్వారా పేపర్ కరెన్సీ వచ్చింది ఫ్రెండ్స్. ఆ పేపర్ కరెన్సీ మూలంగా ఎన్నో సంవత్సరాలుగా మనం పేపర్ కరెన్సీలో ఉన్నాం. అది కూడా డిజిటల్ గా మారిపోతుంది. ఓకే అండి. కొంచెం ఎన్నో విషయాలు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ మనీగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఓకే అండి. బ్యాంకులకు వెళ్లకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదండి. సో వస్తువులు కూడా కార్డు ఇచ్చి మనం పర్చేజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఆ తర్వాత చూస్తే కంప్లీట్ గా డిజిటలైజేషన్ ఫ్రెండ్స్. నెంబర్లకు వచ్చేసాం. ఇప్పుడు క్యాష్ క్యారీ లేదు కదా, జీపే, ఫోన్ పే, ముందు పేటిఎం వచ్చింది. ఓకే అండి. మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన ఇండియాలో పేటిఎం ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ మనకి కొత్త ఫ్రెండ్స్. ఫారిన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, మన దగ్గరికి రావడం లేట్ అయిపోయింది. ఓకే అండి. బ్యాంకింగ్ లో చూస్తే క్యారీ చేయకుండా, సో ఫండ్ ట్రాన్స్ఫర్స్ అని, నెఫ్ట్ అని, ఆర్టీజీఎస్ అని, ఇంకా ఈ మధ్యన మొబైల్ ట్రాన్స్ఫర్స్ అని, చాలా భయంకరమైన చేంజెస్. వీటిలో మనం ఉండాల్సిందే. దీంట్లో ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. చదువుకోలేదనో, లేదంటే నాలెడ్జ్ లేదనో, మేము వచ్చి సరిగ్గా చిన్న చిన్న పనులు చేస్తున్నామనో ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకు జీపే, ఫోన్ పేస్ ని ఇంతకు ముందు చూస్తే ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. కిరాణా షాప్ వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, ఆటో డ్రైవర్స్ ఇష్టపడేవాళ్ళు కాదు, క్యాంప్ వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. సార్ ఏదైనా అయిపోద్ది సార్. ఇప్పుడు అది లేకపోతే పని లేదు, ఎగతాళి చేసే పరిస్థితి. కూరగాయలు అమ్ముకునే వాళ్ళతో సహా, చిన్న చిన్న ఫుట్పాత్ లో వ్యాపారాలు చేసే వాళ్ళతో సహా ఎక్కడికైనా మీరు వెళ్ళండి. డిజిటలైజేషన్ ఫ్రెండ్స్. క్యాష్ ఉండదండి. ఇంకా గవర్నమెంట్ చాలా పనులు చేస్తున్నారు దాని విషయంలో. ఈ డిజిటలైజేషన్ జరగడానికి ముందే టెక్నాలజీ మార్పుల మూలంగా క్రియేట్ అయిన కరెన్సీయే క్రిప్టో కరెన్సీ ఫ్రెండ్స్. 2008, 2009 నుంచి స్టార్ట్ అయింది. ఓకే అండి. అంతకుముందు ఎంతో పెద్ద వర్క్ జరిగింది. సతోషి నాకమోటో అనే వ్యక్తి ఎంతో ఆలోచన చేసి ఆ క్రిప్టో కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఒక సెక్యూరిటీ కావాలని చెప్పి బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ ఒక 5-6 సంవత్సరాలు స్టార్ట్ అయిన తర్వాత పెద్ద అవేర్నెస్ లేదు. ఇప్పుడు బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ పెద్ద అవేర్నెస్ డెవలప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతగా డెవలప్ అవుతుందంటే, షేర్ మార్కెట్ 100 సంవత్సరాల హిస్టరీ ఉందండి. దాంట్లో లేని డెవలప్మెంట్ ఒక 15 సంవత్సరాల్లో విపరీతమైన డెవలప్మెంట్స్. ఆ లెక్కలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు క్రిప్టో కరెన్సీ వచ్చింది, ఎలా వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఎవరెవరు ఏ ప్రైజెస్ లో వచ్చారు, ఎట్లా మార్పులు వచ్చాయి. ఓకే అండి. బ్లాక్ చైన్స్ లో ఎట్లా మార్పులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు టెక్నాలజీలో చేంజెస్ ఫ్రెండ్స్. బ్లాక్ చైన్ ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా అడాప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్లాక్ చైన్ లో చాలా తేడాలు ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. 1000 బ్లాక్ చైన్స్ చెప్పొచ్చు మనం. దాంట్లో ఒక 4 బ్లాక్ చైన్స్ పాపులర్ గా ఉన్నాయి. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒకే ఒక బ్లాక్ చైన్ సంబంధం. అన్ని బ్లాక్ చైన్ లో అది ఉండడానికి లేదు. డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీ అంటారు. ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. చాలా విషయాలు దీని వెనకాల ఉన్నాయి. అవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో క్రిప్టో కరెన్సీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. నెగ్లిజెన్సీ అంటే చాలా మందికి తెలియదు ఇంకా. ఓకే అండి. సో ఏదోలాగా అనుకుంటారు, బట్ అది మన మీదకి వచ్చేస్తుంది, మనలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడే మనం కళ్ళు తెరుచుకోగలిగితే, దాని మీద అవగాహన పెంచుకోగలిగితే, సో మనం వెరీ ఫాస్ట్ గా డెవలప్మెంట్ లోకి వెళ్తాం ఫ్రెండ్స్. లేదంటే వెనక పడిపోతాం. మనల్ని క్రాస్ చేసి చాలా మంది ముందుకెళ్ళిపోతారు.
అలాంటి ఒక థ్రెట్ అని ఉంది మన మీద. ఓకే అండి. సో ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి కొంచెం కొంచెంగా. సో మంచి క్రిప్టోలో మనం ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం అవాయిడ్ చేసినా అది మనలోకి వచ్చేస్తుందండి. బలవంతంగానైనా మనం దాంట్లో ఉండాల్సిన పరిస్థితులు, ఎందుకంటే అన్ని గవర్నమెంట్లు ఒప్పుకుంటున్నాయి, లీగలైజ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎస్పెషల్లీ లీగాలిటీ నడుస్తుంది. ట్యాక్స్ లోకి తీసుకొచ్చారు, ట్రాన్సాక్షన్ లో ట్యాక్స్ లోకి తెచ్చారు, ఈ రెండులో ట్యాక్స్ లోకి తీసుకొచ్చారు. అసెట్ క్లాసిఫికేషన్ కింద మన ఇండియాలో ట్రీట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అసెట్ క్లాసిఫికేషన్ కింద మన ఇండియాలో ట్రీట్ చేయడం జరుగుతుంది. ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఇంకా రెగ్యులేషన్స్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రెగ్యులేషన్స్ వస్తున్నాయి వెరీ షార్ట్ పీరియడ్ లో. మనం రెగ్యులేషన్స్ కూడా చూడబోతున్నాం. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక పెద్ద విషయం ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ బేసిస్. డిజిటలైజేషన్ లో ఇంకో అడ్వాన్స్ టెక్నాలజీలో డబ్బు మారుతుంది. అంతా మనకి కన్వీనియంట్ గా మారుతూ వస్తుంది. అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ని ఏదో ఇప్పుడు నాకన్నా ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చెప్పగలిగే వాళ్ళు, వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఓకే, ప్రస్తుతానికి మనం మాట్లాడుకోబోయేది క్రిప్టో ప్రాజెక్ట్ మాట్లాడుకోబోతున్నాం. ఒక ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్ మాట్లాడుకోబోతున్నాం. చాలా మంచి విషయాలు ఉన్నాయి. నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను అంటే కొంత ముందు స్టడీ చేసుకొని, కంపేర్ చేసుకొని అనేక విషయాలతోటి, ఎందుకంటే కొన్ని భయంకరమైన అనుభవాలు ఉన్నాం. ఓకే అండి, చాలా భయంకరమైన అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేసాం. అందుకని అప్పుడు కొంత నాలెడ్జ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అనుభవం ద్వారా నాలెడ్జ్ వస్తుంది, కొనుక్కుంటే కూడా రాదు, అనుభవాల మీదే వస్తుంది. కాస్ట్లీ అనుభవాలతోనే కొంత అవేర్నెస్ తెచ్చుకోగలుగుతున్నాం. పోయే కొద్ది నాలెడ్జ్ తెచ్చుకోగలుగుతున్నాం. కొంతమంది ఉండొచ్చు, నాకన్నా కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఎవరు కూడా దీంట్లో ప్రొఫెషనల్స్ ఇంకా చాలా టాలెంటెడ్ రాలేదు. హిస్టరీ చదువుకొని ఏమన్నా చెప్పుకోవాల్సిందే కానీ, ఎందుకంటే అందరూ టెక్నికల్ పీపుల్ కాదు. ఓకే అండి, టెక్నాలజీ తెలిసిన, ఇప్పుడు నాకు టెక్నాలజీ తెలిస్తే నేను చాలా విషయాలు ఐడెంటిఫై చేయగలుగుతాను. బట్ టెక్నాలజీ మనకు తెలియదు, సపరేట్ పీపుల్ ఉన్నారు దానికి. ఓకే అండి, సో బ్లాక్ చైన్ లోనే క్రియేట్ చేయబడేది ఈ క్రిప్టో కరెన్సీ. మనం ఇది కాదనడానికి లేదు, దీంట్లో మనం రావాల్సింది. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, భయంకరమైన అనుభవాలు ఉన్నా కూడా. ఓకే అండి, ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఓకే, దీన్ని ఎలా డెవలప్ చేస్తున్నారండి, ఈ ప్లాట్ఫామ్ ఎలా డెవలప్ చేస్తున్నారు అని అనుకుంటే, వివరంగా చెప్పడానికి ఇది ఓన్లీ బిఓపి, ప్లాన్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ కాబట్టి నేను అంతవరకు మాట్లాడతాను. దీంట్లోకి వచ్చిన వాళ్ళకి చాలా పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తాను. ఓకే అండి, నెట్వర్కింగ్ సిస్టమ్ లో జరుగుతుంది ఫ్రెండ్స్, నెట్వర్కింగ్ సిస్టమ్. ఓకే అండి, క్రిప్టో కరెన్సీ ఎలా జరుగుతుందంటే ట్రేడింగ్ మూలంగా జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేకింగ్ సిస్టమ్ లో జరుగుతుంది, ఆ తర్వాత ప్రమోషనల్ సిస్టమ్ లో జరుగుతుంది. ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి. ఓకే అండి, కొనుక్కోవడం, బయింగ్, సెల్లింగ్ యాక్టివిటీ, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ మూలంగా క్రిప్టో కరెన్సీ డెవలప్ అవుతుంది. బట్ మనం మాట్లాడుకోబోతున్న ఒక యాక్టివిటీ ఏంటంటే స్టేకింగ్ అండ్ ప్రమోషనల్ యాక్టివిటీలో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే అండి, అది ఎలాగంటే నెట్వర్కింగ్ సిస్టమ్ అంటే కమ్యూనిటీ బేస్డ్. క్రిప్టో కరెన్సీ అంటేనే కమ్యూనిటీ, బట్ ఓపెన్ మార్కెట్ ఒకటి ఉంది, దాంట్లో జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక స్పెషల్ గా కమ్యూనిటీ తయారు చేసుకుంటూ డెవలప్ అయ్యే ఒక సోర్స్. ఓకే అండి, ఓపెన్ మార్కెట్ లో వాళ్ళ డబ్బులు బట్టి వాళ్ళకి లాభ నష్టాలు ఉంటాయి. ఓకే అండి, ట్రేడ్ చేసుకుంటారు, బయింగ్ సెల్లింగ్ చేస్తారు, డిఫరెంట్ ఏరియాస్ చేసుకుంటుంటారు. బట్ ఇది ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఫామ్ చేసుకుంటూ లాభాలని ఎంజాయ్ చేసే ఒక ప్రోగ్రామ్. మనం కూడా ఒక పార్ట్నర్ గా మారడానికి, ప్రమోట్ చేసుకోవడానికి, ఇన్కమ్ ని విపరీతంగా ఎర్న్ చేయడానికి సోర్స్ ఏంటంటే నెట్వర్కింగ్ సిస్టమ్. నెట్వర్కింగ్ సిస్టమ్ ని దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఓకే అండి, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరెవరు ఉన్నారు, ఎన్నో విషయాలు ఉన్నాయి. సో దీనికి ప్రూవెన్ సిస్టమ్. దీంట్లో బిలియనీర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీలో అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ లో బిలియనీర్స్ ఉండి దాన్ని ప్రూవ్ చేసి చూపించిన ఒక పెద్ద సిస్టమ్. మన ఇండియా వరకు వస్తే ఇప్పుడు లీగల్ చేసేసారు. 2-3 సంవత్సరాల క్రితమే దీన్ని లీగల్ గా మనకి అనౌన్స్మెంట్ ఇచ్చేసారు మోడీ గవర్నమెంట్. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక పెద్ద అప్కమింగ్ ఇండస్ట్రీ అండి, అప్కమింగ్ ఇండస్ట్రీ. నాకు చాలా ఇష్టం. ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రొఫెషన్ అండి, వరల్డ్ వైడ్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ డెవలప్ అయిపోతా ఉంది. సో చాలా మందికి జాబ్స్ ఉండవండి, చాలా చేంజెస్ వస్తున్నాయి. సో అప్పుడు నెట్వర్కింగ్ సిస్టమ్ లోకి అందరూ రావాల్సిన పరిస్థితులు మన ముందు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎలాంటి అనుభవాలు ఉన్నా, ఎలాంటి మైండ్ సెట్ ఉన్నా, ఎలాంటి ప్రాక్టీస్ ఉన్నా, మనం అందరం ఖచ్చితంగా ఈ 2 యాక్టివిటీస్ లోకి రావాల్సిన పరిస్థితులు మన ముందున్నాయి.
సో స్టడీ చేస్తే వీటి గురించి దీని వాల్యూస్ తెలుస్తాయి ఫ్రెండ్స్, వాల్యూ తెలుస్తుంది. ఓకే అండి. సో వెరీ వాల్యుబుల్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ రెండు కూడా. ఈ రెండింటిని మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ పేరు ఏంటంటే రిచ్ క్రౌడ్ ఫ్రెండ్స్. రిచ్ క్రౌడ్, దీంట్లో ఉన్న క్రిప్టో కాయిన్ పేరు ఏంటంటే కిసాన్ ఫ్రెండ్స్. కిసాన్ టోకెన్ అంటారు, లేదంటే కాయిన్ అని కూడా పిలవచ్చు. ఓకే అండి. ఒకళ్ళు ఒక కాయిన్ ని, ఒక క్రిప్టోని తయారు చేశారు, క్రిప్టో కరెన్సీని తయారు చేశారు అంటే ఓన్ గా ఒక బ్లాక్ చైన్ తోటి తయారు చేయొచ్చు. దీన్ని కాయిన్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓన్ బ్లాక్ చైన్ ఉంటే క్రిప్టో కరెన్సీ ఓన్లీ బ్లాక్ చైన్ లోనే వస్తుంది. ప్లస్ అది డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ ఉంది, పబ్లిక్ బ్లాక్ చైన్ అంటారు. దాని గురించి కూడా ఎలాంటి బ్లాక్ చైన్స్ ఉన్నాయి మాట్లాడదాం. ఆ బ్లాక్ చైన్ లోనే క్రియేట్ చేయబడాలి. దీన్ని ఓన్ బ్లాక్ చైన్ లో వస్తే దాన్ని కాయిన్ అంటారు. అలాగే వేరే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బ్లాక్ చైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లీగల్ గా కావచ్చు, లేదంటే వెరీ పాపులర్ గా కావచ్చు, ఎస్టాబ్లిష్ అయిన బ్లాక్ చైన్స్ ద్వారా కూడా క్రియేట్ చేస్తారు క్రిప్టో కరెన్సీ. దాన్ని టోకెన్ అంటారు. అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే టోకెన్ గా వచ్చి కూడా కాయిన్ గా మార్చడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓన్ బ్లాక్ చైన్ లోకి వచ్చారనుకోండి ఫ్రెండ్స్, సో వాళ్ళ కాయిన్ ని, టోకెన్ ని కాయిన్ గా కన్వర్ట్ చేసుకోవడానికి సోర్స్ ఉంది. అన్ని అంతే, ఒకటే. దాని వాల్యూ దీని వాల్యూ అన్ని ఒకటే. ఓకే అండి. ఇప్పుడు చాలా చేంజెస్ బ్లాక్ చైన్ లో వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే అండి. సో దాని మూలంగా ముందు ఎస్టాబ్లిష్ అవుతూ, సొంతగా చాలా కాస్ట్లీ వ్యవహారం కాబట్టి బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్ అనేది కొంచెం కాస్ట్లీ. సో ముందుగా మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అవుతూ ఓన్ బ్లాక్ చైన్ లో కూడా మారడానికి సోర్సెస్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంత ముందు లేదు, ఇప్పుడు వచ్చేసి. ఓకే అండి. సో ఎథీరియం అని మాట్లాడుతాం చూసారు, ఒక కాయిన్, అది కూడా ఒక టోకెన్ లో ఉండింది ఫ్రెండ్స్. తర్వాత కాయిన్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అదే బేసిస్ లో ఇప్పుడు మన టోకెన్ కూడా కాయిన్ గా మారడానికి చాలా పనులు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే, రిచ్ క్రౌడ్ అనే ప్లాట్ఫామ్ లో పనిచేసేది ఏంటంటే క్రిప్టో కిసాన్ అనే ఒక కాయిన్ ఫ్రెండ్స్. ఓకే, ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని వెనకాల కీ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఫామ్ చేసిన గ్రూప్ ఉన్నది. గ్రూప్, ఈ గ్రూప్ వచ్చి ఫౌండర్స్ ఒక 10 మంది, సో డైరెక్టర్స్ అని ఒక 50 మంది, ఇంకొంచెం 50 మంది పెరగడానికి సోర్స్ ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి క్రిప్టో నాలెడ్జ్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు బాగా. ఆ తర్వాత అనేక విషయాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మైండ్ సెట్ గురించి కావచ్చు, అనేక రకాల యాక్టివిటీస్ ని ఈ కమ్యూనిటీకి సంబంధించి ఈ కిసాన్ ప్రాజెక్ట్ లోకి వచ్చే కమ్యూనిటీకి బ్యూటిఫుల్ అవేర్నెస్ ఇస్తూ, వెరీ డెడికేటెడ్ గా, నాలెడ్జ్డ్ గా, ఎర్న్ చేసి ప్రూవెన్ గా ఉన్న మెంబర్స్ ఉన్నారు దీంట్లో. వీళ్ళు ఈ సిస్టమ్ ని చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్తూ దీని ద్వారా ఈ రిచ్ క్రౌడ్ కిసాన్ కాయిన్ ని ప్రమోట్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిందండి. డైరెక్ట్ గానే ఈ కాయిన్ ఓనర్, ఐ మీన్ క్రియేటర్, ఆయన పేరు వచ్చి సతీష్ సంగ్వాన్, ఢిల్లీ బేస్డ్ గా ఉన్నారు. మంచి క్రిప్టో నాలెడ్జ్ ఉంది, బ్లాక్ చైన్ నాలెడ్జ్ ఉంది. బేసికల్లీ వాళ్ళ అగ్రికల్చర్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బేస్డ్ ఫ్రెండ్స్. కిసాన్ గురించి మాట్లాడదాం. సో వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి వర్క్ చేస్తూ మూవ్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, అయితే సతీష్ సంగ్వాన్ గారికి మనం హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే ఒక బ్లాక్ చైన్ లో ఒక బిట్ కాయిన్, మదర్ కాయిన్ రావడం అనేది జరిగింది. ఈ రోజు క్రిప్టో 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 బ్లాక్ చైన్ మాట్లాడడానికి కారణం ఆ క్రిప్టో కరెన్సీనే, ఐ మీన్ ఆ బిట్ కాయినే. ఓకే అండి. ఆ బిట్ కాయిన్ ను ఈ ప్రపంచంలోకి రావడానికి ఒక పర్పస్ ఉంది ఫ్రెండ్స్. ఫినాన్షియల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ చేంజెస్ అనే ఒక పెద్ద పర్పస్ ఉంది ఫ్రెండ్స్. ఆ పర్పస్ తర్వాత మాట్లాడదాం. ఓకే అండి. పుట్టుపూర్వోత్తరాలు ఎందుకు అసలు ఈ చేంజ్ వచ్చింది అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ అయితే నెక్స్ట్ ఒక పర్పస్ఫుల్ గా మాట్లాడుకోవడానికి సోర్స్ ఉన్న కాయిన్ ఏంటంటే కిసాన్, కిసాన్ కాయిన్. ఓకే ఫ్రెండ్స్, ఈ కిసాన్ కాయిన్ రావడానికి కారణం ఏంటంటే సతీష్ సంగ్వాన్ గారు ఈ కాయిన్ క్రియేట్ చేయడానికి ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన 2020లో పంజాబ్ లో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ జరిగిందండి. తమిళనాడులో కూడా జరిగింది. దానికన్నా వెరీ పాపులర్ గా పంజాబ్ లో జరిగింది. అందరు రైతులు అక్కడికి వెళ్ళి పెద్ద స్ట్రైకే చేశారు. ఓకే అండి, చాలా పాపులర్ అయింది అది.
సో అక్కడికి వెళ్ళి వీళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం డిజిటలైజేషన్ జరిగి అంత ఇంటర్నెట్ ప్రపంచంలో భయంకరమైన కమ్యూనికేషన్ రావడంతో, టెక్నాలజీ పెరిగిపోవడంతో, ఓకే అండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ అనే ఒక ఇండస్ట్రీస్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేశానికి ప్రపంచానికి వెన్నెముకలైన రైతులు ఏమాత్రం డెవలప్ అవడం, టెక్నాలజీ వైజ్ గా కానీ వాళ్ళు పండించుకున్న పంటలు అమ్ముకునే ఒక విషయంలో కావచ్చు, పంటలు పండించే విషయంలో టెక్నాలజీ, చాలా కంట్రీస్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, మన ఇండియాలో అది లేదు. సో ఇవి అవేర్నెస్ తేవాలి. ఎలా తేవాలి అంటే, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మూలంగా, క్రిప్టో కరెన్సీ మూలంగా తేవాలి. సో రైతుల్ని మన వర్క్ మనం మూవ్ చేయాలి, అవేర్నెస్ తేవాలి. మనం పూనుకుంటేనే ఆ పని జరుగుతుంది, లేదంటే ఎవరికి తెలియడం లేదు. ఓకే అండి, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇంత పెద్ద లెవెల్లో డెవలప్ అవుతుంది అంటే కారణం ఏ గవర్నమెంట్ పబ్లిసిటీ ఇవ్వలేదండి. ఓకే అండి, సో ప్రజలే దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. చాలా పెద్ద చేంజెస్ తెచ్చింది ప్రజలే, ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ సిస్టమ్ అండి ఇంత పెద్ద చేంజ్ రావడానికి కారణం. ఓకే అండి, అది తర్వాత మాట్లాడదాం. ఆ ప్రూఫ్స్ కూడా మనం మాట్లాడదాం. 2020లో జరిగిన ఆ ఎజిటేషన్ లో పాల్గొన్నప్పుడు వచ్చిన ఒక ఐడియానే మనం కూడా రైతులకి ఏదైనా చేయాలి. హిందీలో కిసాన్ అని పిలుస్తారు రైతులు. సో ఏం చేయాలి అంటే మైక్రో ఫైనాన్స్ ఇవ్వాలి. తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ డెవలప్ చేస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీలో రైతులు వాళ్లే పంట అమ్ముకోగలుగుకొని మంచి రేటు తెచ్చుకుంటారు అని ఇంకో కొన్ని గ్రీనరీ, ఓకే అండి, అగ్రికల్చర్ రిలేటెడ్ గా కొన్ని విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకొని ఒక క్రిప్టో కరెన్సీ రెడీ చేసి, వైట్ పేపర్ రెడీ చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఓకే అండి, తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇది పెరుగుతుంది ఫ్రెండ్స్, నెట్వర్కింగ్ లోకి ఇప్పుడిప్పుడే వచ్చింది. ఓకే అండి, ఇది స్టార్ట్ అయ్యి కిసాన్ కాయిన్ 5 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్, 5 years. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, బట్ ఓపెన్ మార్కెట్ లో ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ మార్కెట్ లో బినాన్స్ బ్లాక్ చైన్ లో ఈ కిసాన్ కాయిన్ రెడీ చేయడం జరిగింది. ఓపెన్ మార్కెట్ లో కొంచెం కొంచెంగా మంచి గ్రోత్ ముఖ్యం కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక 20 నుంచి 30 వేల కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ లో. అనేక రకాల క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి, టోకెన్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, అట్లా డిఫరెంట్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి. ఓకే అండి, పాపులర్ అయిన కొన్ని ఫ్రెండ్స్. సో ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు ప్రమోట్ చేయలేకపోతున్నారండి. సో వాళ్ళు అలాగే ఓన్ బ్లాక్ చైన్స్ అంటాం కదా, ఎక్స్పెన్సివ్, అలాంటివి కూడా ఒక 20 నుంచి 30 బ్లాక్ చైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా పాపులర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే పబ్లిక్ లోకి తీసుకొచ్చే అవగాహన వాళ్ళకి లేదు ఫ్రెండ్స్. తెచ్చేసారు, క్రిప్టో ప్రపంచం కాబట్టి తీసుకొచ్చి పెట్టేశారు. సో బట్ వాళ్ళగా ఎవరు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. వెబ్సైట్ లో అప్డేట్స్ ఇస్తారు కానీ బట్ ఎవరికి కూడా కమ్యూనికేషన్ సరిగ్గా, అంటే ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళాం, అంత దూరం చదవం కదా, మన దినచర్యలో మనం బిజీగా ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పై కాయిన్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. కంపెనీ ఆ క్రియేటర్స్ మూలంగా డెవలప్మెంట్స్ లేదు కానీ కొంతమంది పని కట్టుకొని, ఓకే అండి, ఒక కమ్యూనిటీ పని కట్టుకొని యూట్యూబ్ ని యూజ్ చేసుకో, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ హైప్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఉన్నది లేనిది మాట్లాడు. ఓకే అండి, అలాగా ఆ బిట్ కాయిన్ వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అనేక విషయాలు నాకు తెలుసు. బిట్ కాయిన్ వచ్చిన కొత్తలో నేను దాని గురించి విన్నాను. దాని ఎవరి మూలంగా అది పబ్లిసిటీ అయిందో కూడా నేను బాగా చూసిన వాడిని. ఓకే అండి, ఎందుకంటే నేను బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి. ఓకే అండి, సో ఈ విధంగా ఉన్న విషయం. బట్ ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మార్కెట్ బాగాలేదు ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కాబట్టి, కొంతమంది ఆల్రెడీ కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, దాన్ని అవేర్ చేసుకుంటున్నారు కాబట్టి, డబ్బుల కోసం డబ్బులు అక్కడ దాంట్లో ఉందని తెలుసు కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీని చాలా మంది వాడుకుంటూ స్కామర్స్ తయారయ్యారు భయంకరంగా. 90% అబౌవ్ స్కామర్సే ఉన్నారు. అతి భయంకరమైన దారుణమైన ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉన్నాయి. సో ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి, దాని మీద అవేర్నెస్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే అండి, సో నెట్వర్కింగ్ మార్కెటింగ్ సిస్టమ్ లో ప్రోడక్ట్ బేస్డ్ గా మనం ఎన్నో కంపెనీలు చెప్పొచ్చు అండి, లాంగ్ స్టాండింగ్ గా చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలా లాంగ్ స్టాండింగ్ గా చెప్పుకోవచ్చు అండి. వెరీ రేర్ గా, తక్కువగా ఉంటాయి. ఎన్నో కంపెనీలు వస్తుంటాయి, పోతుంటాయి, 5-10 సంవత్సరాలు పోతుంటాయి. బట్ లాంగ్ స్టాండింగ్ చాలా ఉన్నాయండి, పేర్లతో సహా మనం మాట్లాడుకోవచ్చు. బట్ క్రిప్టో కరెన్సీలు అలాగ లేవు. కారణం ఏంటంటే స్కామర్స్ అండి. వెరీ షార్ట్ పీరియడ్ లో సంపాదించాలని స్కామర్స్ రావడం,
కొంతమంది మెంబర్లు పర్టికులర్ గా దాని మీద పనిచేయడం, వెరీ ఫాస్ట్ గా మనం సంపాదించేసుకోవాలి, జనం ఏమైపోయినా మనకు అవసరం లేదు, మనం బాగుండాలి అనే వాళ్ళు ఉన్నారు. హై రిటర్న్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం, దాంట్లోకి వెళ్ళిపోవడం. కొన్ని 1-2 కంపెనీస్ చెప్పుకోవచ్చండి, లాంగ్ స్టాండింగ్ వెళ్తున్నాయి, వెరీ జెన్యూన్ రిటర్న్స్ తో వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి ప్రోగ్రామ్ మనం మాట్లాడుకునేది ఒక జెన్యూన్ ప్రాజెక్ట్. సరే, ఒక ముఖ్యమైన 3 విషయాలు మాట్లాడదాం, తర్వాత ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ ఈ బేసిక్ విషయాలను మనం మాట్లాడుకోకపోతే ఆ ప్రాజెక్ట్ మాట్లాడే ప్రయోజనం లేదు. ఇన్కమ్ ప్లాన్ అనేది ఎక్కడైనా ఉండేదే, కొంత అవేర్నెస్, అట్లీస్ట్ ఏ స్మాల్ అవేర్నెస్, కొంచెం టైం పడుతుంది, ఓకే. అయితే ఒక 3 విషయాల్ని నేను దృష్టిలోకి తీసుకున్నానండి ఈ ప్రాజెక్ట్ లోకి. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడడానికి కారణం అదేంటంటే, నెట్వర్కింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకొని భయంకరమైన స్కామ్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేనేం డిసైడ్ అయ్యానంటే, ఏ నెట్వర్క్ లోకి ఏ క్రిప్టో ప్రాజెక్ట్ వచ్చినా వెళ్ళకూడదు అని స్టాంప్ వేసి కూర్చున్నానండి. ఓకే అండి. అలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ ని నేను గమనించినప్పుడు, వీళ్ళు సతీష్ సెన్వాన్ అనే వాళ్ళు నెట్వర్క్ లోకి రాలేదు ఫ్రెండ్స్. నెట్వర్కింగ్ సిస్టమ్ లోకి వీళ్ళు స్ట్రైట్ గా రాలేదు. ఈ కాయిన్ హిస్టరీ వచ్చి 5 సంవత్సరాలకు ఉంది, టోకెన్ ఆ కాయిన్. ఓకే అండి, మనం చూసుకోవచ్చు. 7 పైసలతో స్టార్ట్ అయ్యి, ఓకే అండి, 7 రూపాయలు కూడా టచ్ అయ్యింది ఫ్రెండ్స్. 1000 టైమ్స్ గ్రోత్ ఉన్న ఒక 1000%. నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చేటప్పుడు 7 రూపాయలు, ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంది. ఆ గ్రోత్ మనకి సంబంధం లేకుండా మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుంది, గ్రోత్ ఆటోమేటిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక $100 కూడా ఇది అవడానికి సోర్స్ ఉంది. సో 5 years హిస్టరీ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఓకే మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం, ఓకే ఒక ధైర్యం ఉంది, బట్ కమ్యూనిటీ బాగా డెవలప్ అవ్వాలి, మనం అనుకున్న పర్పస్ సాల్వ్ అవ్వాలి అంటే కిసాన్ అనేది ఒక పర్పస్ఫుల్ కాయిన్ ఫ్రెండ్స్. యూటిలిటీ, ఎన్ఎఫ్టి, గేమింగ్ అవన్నీ వస్తాయి. క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు ఉంటుంటారు. ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉంది, అన్ని 1 by 1 వస్తాయి. ఓన్ బ్లాక్ చైన్ కూడా ప్లాన్ ఉంది, ఓన్ ఎక్స్చేంజ్ ప్లాన్ ఉంది, అన్ని 1 by 1 గా వస్తాయి. ముందే అడావిడి చేసేది లేదు ఇక్కడ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ వీళ్ళు నెట్వర్కింగ్ అయితే ప్రాపర్ గా ఉంటది. నెట్వర్కింగ్ సిస్టమ్ లో అసలు ఏ ప్రాజెక్టులు క్రిప్టోలో నిలబడింది లేదు, స్కామర్స్ ఉన్నారు. బట్ మనం అలా ఉండకుండా ఒక లాంగ్ స్టాండింగ్ ఉండడానికి వీలుగా ఒక మంచి ప్లాన్స్ రెడీ చేద్దాం అని ఒక సర్వే చేసుకొని, ఏ ప్లాన్స్ బాగుంటాయి, ఎలా అయితే బాగుంటుందని ఒక 3-4 విషయాల్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఒక ఇన్కమ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చారు ఫ్రెండ్స్. ఈ 1 year లో కూడా దీంట్లో ఉన్న ప్రాజెక్ట్ లో ఉన్న మంచి నాలెడ్జ్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ఒక గ్రోత్ ఇచ్చారండి, దానివల్ల మంచి మంచి చేంజెస్ కూడా వచ్చాయి. అంటే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ప్రూవ్ అయింది. సో ఎర్నింగ్ లో కూడా ప్రూవ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యమైన పాయింట్, వ్యాలిడ్ పాయింట్ అంటే నేను అట్రాక్ట్ అవ్వడానికి. రెండోది ఏంటంటే సప్లై చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కాయిన్ సప్లై ఎలా ఉంది? సో మిలియన్స్, బిలియన్స్ కాయిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎన్నో మూలుగుతూ ఉంటాయి, ఎందుకంటే కమ్యూనిటీలో డెవలప్ అవడం చాలా పెద్ద విషయం. సో రేటు పెరగడం అనేది లేదు ఫ్రెండ్స్, రేటు పెరగదు. సో ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ సిస్టమ్ లో అసలు రేట్ పెరగడానికి చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని వీళ్ళు అవాయిడ్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేశారు. ఆ ప్రాసెస్ లో ఈ కిసాన్ సప్లై చూస్తే, ఓకే ఫ్రెండ్స్, సప్లై చాలా ముఖ్యమైన విషయం. సప్లై డిమాండ్ పాలసీలోనే ఈ కరెన్సీ డెవలప్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ పెరగడం, డౌన్ అవ్వడం, ఎప్పుడు డౌన్ అయినా పెరిగినా మళ్ళీ పెరుగుతూ ఉండే ఒక స్ట్రాటజీ ఎలా మెయింటైన్ అవుతుందో ఆ విధంగా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ లో ఈ క్రిప్టో కరెన్సీ అనేది గ్రోత్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సప్లై చూసినప్పుడు ఫ్రెండ్స్ 6,30,00,000 అండి. ఓకే అండి, 6,30,00,000 చాలా ఒక తక్కువ సప్లై. ఇప్పుడు బిట్ కాయిన్ చూస్తే ఎంత అండి సప్లై? ఈ రోజు ఎందుకు అంత పెద్ద రేంజ్ లో ఉండడానికి కారణం సప్లై తక్కువ. ఓకే అండి, సో దాని మూలంగా ఈ రోజు ₹1,00,00,000 కూడా దాటడం జరిగింది క్రిప్టో కరెన్సీ. ఓకే ఫ్రెండ్స్, అయితే సప్లై చూసుకుంటే 6,30,00,000. కొంతమంది తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. కనీసం స్టడీ చేయాలి ఫ్రెండ్స్, స్టడీ చేయకుండా నోరు పాడేసుకోకూడదు. ఇంతకు ముందే వేరే ఆయన ఓవర్ గా మాట్లాడిన వ్యక్తిని నాకు అనుభవంలో ఉన్నాడు. సో తెలిస్తే తెలియచ్చు, తెలుసుకుంటూనే ఉండాలి మనిషి. మనకు తెలిసిందే మనకే కొమ్ములు రాలే. ఓకేనా? సో ఏదన్నా ఒకళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే కొంచెం స్టడీ చేసుకుని అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఆ ప్రాసెస్ లో ఈ ప్రాజెక్ట్ లోకి నన్ను ఎంతో పిలిచారండి.
బట్ నేను జనరల్ గా ఆలోచిస్తూ పోలేదు. ముఖ్యంగా చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ లో రావడానికి కారణం జోష్ అని ఒక నాకు కొలీగ్, యాక్చువల్లీ నన్ను బ్రదర్ అన్న అని పిలుస్తాడు. సో ఆయన ఈ ప్రాజెక్ట్ లోకి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే, ఆయనకి నేను ఎప్పుడు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆయన పేరు ఎక్కడైనా నేను చెప్పుకుంటాను, కారణం ఆయనే కాబట్టి. ఎందుకంటే నన్ను విడిచిపెట్టలేదు. అన్నా నువ్వు ఖచ్చితంగా మంచి కొన్ని విషయాలు ఉన్నాయి, తెలుసుకోనా, నువ్వు రానవసరం లేదు, తెలుసుకో చాలు. ఓకే, తెలుసుకుంటే తప్పే ఉంది అని చెప్పి ఒక రోజు కూర్చొని ఒక లాంగ్ స్టాండింగ్ గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ విషయాలు తెలిసినాయి ఫ్రెండ్స్. ఓకే, సప్లై 6,30,00,000 రన్నింగ్ సప్లై. ఓకే అండి, రన్నింగ్ సప్లై, మొత్తం సప్లై ఇప్పుడు వచ్చి మార్కెట్ లో లేదు. సో 2,14,00,000 ఉంది ఫ్రెండ్స్. 2,13,60,000 ఉంది. ఓకే, 2,14,00,000 మాట్లాడుకోవచ్చు. రిమైనింగ్ లాకర్ లో ఉంది ఫ్రెండ్స్. బినాన్స్ లాకర్ లో, బ్లాక్ చైన్ లాకర్ లో 4 crores అవన్నీ మనం చూసుకోవచ్చు. కంపెనీ కూడా మనకి డీటెయిల్స్ ఇస్తారు. సో ఒక 4 crores, ఈ 4 crores వచ్చి కొంచెం కొంచెంగా ఒక టైం బీయింగ్ వాళ్ళు అరేంజ్ చేసిన టైం ప్రకారంగా కొంచెంగా రిలీజ్ అవుతాయి. 2034 ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఈ 4 కోట్లు కూడా బయటకు వచ్చేస్తాయి, మార్కెట్ లోకి వచ్చేస్తాయి. ఇది చూసినప్పుడు నాకు ఒక మంచి ఓకే సూపర్ అనిపించింది. గ్రోత్ అవడానికి సోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఎస్పెషల్లీ మళ్ళీ నెట్వర్కింగ్ సిస్టమ్ లోకి వచ్చారు. అప్పుడు చాలా విషయాలు కావాలి, తెలుసుకోవాలి. అవన్నీ నేను తర్వాత చెప్తాను. బట్ అక్కడ చెక్ చేసుకున్నప్పుడు సో కిసాన్ టోకెన్ గ్రోత్ లో ఉంది, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, 5 సంవత్సరాలుగా ఉన్నారు కదా. దట్ ఇప్పుడు నెట్వర్కింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా గ్రోత్ లో ఉంది. ఓకే అండి, కారణం ఏంటంటే లో సప్లై ప్లస్ బర్నింగ్ మెకానిజం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అంటే సప్లై ఇంకా తగ్గుతుంది ఫ్రెండ్స్, అప్పుడే డిమాండ్ పెరుగుతుంది. ఓకే అండి, బర్నింగ్ అనే ఒక మెకానిజం దీంట్లో ఉంది. ఇనిషియల్ గా 0.5% ట్రాన్సాక్షన్స్ లో ఇంటర్నల్ గా ఈ ప్రాజెక్ట్ లో ట్రాన్సాక్షన్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే 1% గా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్స్ లో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓకే అండి, బాగా ఇప్పుడు బర్నింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది, లైవ్ లో మనం చూసుకోవచ్చు. అప్పుడు ఈ సప్లై కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకా పోయే కొద్ది సంవత్సరాలు గడిచే కొద్ది ఈ 6 కోట్ల సప్లై కూడా తగ్గడం జరుగుతుంది. సో అప్పుడు ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుంది. ఏ కాయిన్ ఏ రకంగా ఉన్నా, ఎలా జరుగుతున్నా, ఇది ఒక పర్పస్ఫుల్ కాయిన్ కాబట్టి ఫ్యూచర్ లో మనం అగ్రికల్చర్ బిట్ కాయిన్ గా మనం దీన్ని చూడవచ్చండి. అప్పుడు జరిగినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే అండి, ఒక చిన్న జరుగుతున్న విషయాలను బట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఇది ఎవరు చెప్పలేదు, మనం అనుకుంటున్నాం. ఓకే అండి, ఆ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ సప్లై పెరగదండి. ఓకే అండి, ఇంకా 2,10,00,000 రాలేదు, ఇంకా రావాలి. ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో ఇప్పుడు మైనింగ్ చాలా పెద్ద ఇష్యూ కాబట్టి మింటింగ్ అనే సిస్టమ్ లో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ రెడీ అవుతుంది. ఆల్టర్నేట్ గా ఆల్ట్ కాయిన్స్ అంటారు. సో ఈ ప్రాసెస్ లో ఇది రెండో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, సప్లై అనేది. సప్లై లో సప్లై ప్లస్ లాకింగ్ లో ఉంది, ప్లస్ బర్నింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి. ఓకే, ఇక మూడోది ఏంటంటే వీళ్ళు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, రిటర్న్స్. ఈ ప్రాజెక్ట్ లో రిటర్న్స్ ఉన్నాయి మనకి. ఆ రిటర్న్స్ ఎలా ఇస్తున్నారు అనేది నేను చాలా భయపడ్డాను. యాక్చువల్ గా మార్కెట్ లో ఎలా ఉందంటే రోజు ఇవ్వడం, రోజు మనకి రివార్డ్స్ ఇవ్వడం, అంటే ఐ మీన్ రిటర్న్స్ ఇవ్వడం, అది కూడా చాలా పెద్ద పర్సెంటేజెస్ ఇవ్వడం. 15, 20, 25% అండి మంత్లీ చూస్తే. ఓకే అండి, మంత్లీనే 10, 15, 20 ఇట్లాంటి పర్సెంటేజెస్ ఇవ్వడం వల్ల జనరల్ గా ఎవరైనా సరే ఇప్పుడు అంత క్రిప్టో నాలెడ్జ్ లేదు కాబట్టి, కొంతమంది చెప్తారు కాబట్టి, సో చాలా మందికి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆశపడతారు. ఎందుకంటే ఎవరైనా డబ్బుల కోసం పనిచేస్తూ ఉంటాం, డబ్బులు అవసరం మనకు, అది వీక్నెస్ కూడా కదండి. డబ్బులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం, బెల్లం ఉన్న చోటుకి ఈగలు వెళ్తాయి కదా. సో అట్లా ఈ హెవీ రిటర్న్స్ పెట్టేసేసి గందరగోళం చేసేస్తున్నారండి మార్కెట్. మంచి మార్కెట్, మంచి బ్యూటిఫుల్ థింగ్ క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచానికి సంబంధించి. అలాంటి వ్యవస్థని పాడు చేయడానికి చాలా మంది ఉన్నారు. అయినా కానీ ఇది ఆగదు. సో మన నెత్తి మీద వచ్చి కూర్చుంటది. ఓకే అండి, అప్పుడు మనం బెంబేలు ఎత్తుకోకూడదు. సో అందుకని అవేర్నెస్ పెంచుకుంటుండాలి, మంచి చెడుని గ్రహించుకోవాలి. సో ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల కొంత అవగాహన వచ్చింది ఫ్రెండ్స్, మంచిదో చెడ్డదో గ్రహించుకునే అవకాశం. బట్ వీళ్ళు ఇచ్చే రిటర్న్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి, జెన్యూన్ రిటర్న్స్. ఓకే, వీళ్ళ సప్లైకి తగినట్టుగా వీళ్ళ కాయిన్ ఎలా అజంప్షన్స్ గ్రోత్ ఎలా ఉంటుందో, జరిగిన గ్రోత్ ని బట్టి వీళ్ళు ప్రాపర్ రిటర్న్స్ ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ 3 విషయాలను చూశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్.
ఓకే, ఇది వచ్చి ఒక మంచి కాయిన్ గా ఉంటుంది, మార్కెట్ లో లాంగ్ స్టాండింగ్ ఉంటుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ట్యాకప్ చేస్తే మనమే కాదు, మనలతో వచ్చే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అనే ఒక మంచి ఆలోచన కలగడం వల్ల కొంత టైం తీసుకొని మళ్ళీ ఈ మధ్యన ఈ మీటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇంతవరకు చేయలేదు, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నేను చెప్పిన విషయాలు కొంచెం మనసులో పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓకే, ఈ ప్రాజెక్ట్ లో ఇన్కమ్ మనకి డబ్బుల కోసమే కదా ఏం చేసినా, అదట్టు ఒక వ్యాపారంగా మాట్లాడుకున్నాం కదా. వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్, వర్కింగ్ ప్లాన్ ఉంది. అగైన్ నాన్ వర్కింగ్ ఫ్రెండ్స్, నాన్ వర్కింగ్, వర్క్ లేకపోయినా మనకు రిటర్న్స్ ఉన్నాయి. దాన్ని స్టేకింగ్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్. స్టేకింగ్ ప్లాన్, స్టేకింగ్ ప్లాన్ అనేది దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. ముందు దీంట్లోకి వచ్చారండి ఎస్టాబ్లిష్ అవుతుండేటప్పుడు, కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేకింగ్ ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, వెరీ జెన్యున్ గా. సో అట్రాక్షన్స్ లేవు ఫ్రెండ్స్, వెరీ క్లియర్ గా చెప్తున్నాను. సో మంచి రిటర్న్స్ ఉన్నాయి, రియల్ రిటర్న్స్ ఉన్నాయి. సో మనం కొంచెం దీంట్లో ముందుకెళ్ళామంటే మాత్రం బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వర్కింగ్ ప్లాన్ ని కొంచెం చూద్దాం. నేను హెవీగా చెప్పను, లైట్ గా చెప్తాను, అర్థం చేసుకోవచ్చు. ప్లస్ సీనియర్స్ తో మాట్లాడుకోవచ్చు. సో దీంట్లో డాలర్స్ తో మాట్లాడతాం ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ డాలర్ అనే వర్డ్స్ తో మాట్లాడతాం. క్రిప్టో డాలర్స్, యుఎస్ డాలర్స్ కాదు, యుఎస్డిటి అనే ఒక డాలర్స్ తో మాట్లాడతాం. ఇప్పుడు అది 90 to 95 రూపీస్ అట్లా నడుస్తా ఉంది. 100 రూపీస్ కూడా పోతుంది మార్కెట్ లో, మామూలు మార్కెట్ లో. సో దీంతో కిసాన్ కాయిన్, కేఎస్ఎన్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని డాలర్, కిసాన్ కాయిన్ డాలర్స్ తో మాట్లాడుతూ మనం ఈ ప్రాజెక్ట్ లో ముందుకెళ్తాం. ఎలా అంటే దీంట్లో $35 స్లాట్ అని అంటారు, స్టార్టింగ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్. దీంట్లోకి మనం రావాలంటే $35 తో వస్తాం ఫ్రెండ్స్. ఇంకొక $2 గ్యాస్ ఫీజ్ అని, కన్వర్షన్ ఛార్జెస్ అని, అంటే కిసాన్ కాయిన్ గా మార్చి లోపలికి వెళ్తాం. సో ఇంకొక $2 స్టార్టింగ్ లో, అంటే $37 ఫ్రెండ్స్. అయితే మనం $35 గా జాయినింగ్ స్లాట్ అంటారు ఫ్రెండ్స్. దీంట్లో మాట్లాడేది ఏంటంటే స్లాట్స్. ఓకే అండి, దీంట్లో మాట్లాడేది స్లాట్స్ అని మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ స్లాట్ $35 ప్లస్ నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రమోషనల్ గా దీంట్లో మనం ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు. $40 ఫ్రెండ్స్, $40 ల్యాండ్. దీని తర్వాత వెళ్ళొచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. అట్ ద సేమ్ టైం $70. ఓకే అండి, నెక్స్ట్ స్లాట్. తర్వాత $225, $675, అట్లా 1800, అట్లా ఒక 10 స్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 10 స్లాట్స్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే అండి, ఏ లెవెల్లోనైనా దీంట్లో మనం ఉండొచ్చు. సో ఇలా 10 స్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క స్టెప్ ప్రమోషన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో మనం దీంట్లోకి ఎంటర్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరే వచ్చారు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక $35 స్లాట్ లో స్టార్టింగ్ మీరు రిజిస్టర్ అవుతారు. ఓకే అండి, జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే వర్కింగ్ ప్లాన్ మాట్లాడతాం, తర్వాత నాన్ వర్కింగ్ మాట్లాడదాం. సో ఇనిషియల్ గా ఇదే మాట్లాడాలి, ఇదే బేస్ కాబట్టి మాట్లాడాలి. మీరు ఎవరినైనా, ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రిఫరల్ సిస్టమ్. ఓకే అండి, వాళ్ళు కూడా $35 స్లాట్ లోనే వస్తారు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే. సో ఓకే అండి, దీన్ని ఏమంటారంటే ఫస్ట్ లెవెల్ అంటారు. ఫస్ట్ లెవెల్. ఓకే అండి, ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ గా మీరు ఎంతమంది రిఫర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ 10 మంది అనుకోండి. ఓకే అండి, 10 మంది అంటే ఒక్కొక్కళ్ళు $35 వస్తారు ఎగ్జాంపుల్ గా. ఓకే, ఇప్పుడు వీళ్ళ మూలంగా మనకి ఇన్కమ్ ఏంటి? ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి వచ్చారంటే $35 స్లాట్ లో వస్తారు కదా. అప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే 60% వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. 60 ఫ్రెండ్. సార్ ఎవరో మాట్లాడుతున్నారు సార్, కొంచెం మైక్ చూడండి ప్లీజ్. ఓకే, 60% ఫ్రెండ్స్. ఎలా అంటే రిఫరల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ ఎంత అంటే 20%, 20% అంటే $7 ఫ్రెండ్స్. ఇంటూ ఒక $95 వేసుకోండి. అంటే నేను డాలర్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక $95 అలాగే మీరు లెక్క చూసుకోండి ఫ్రెండ్స్. రూపీస్ లో మాట్లాడాలని చాలా పెద్దది అవుతుంది. ఓకే, తర్వాత ప్లేస్మెంట్ ఇన్కమ్ అంటారు, టిఆర్సి స్పెషల్ ఇన్కమ్ అంటారు, ప్లేస్మెంట్ ఇన్కమ్. దీన్ని 40% ఇస్తారు ఫ్రెండ్స్. ఒకటేసారి వస్తుంది. కిసాన్ కాయిన్ లో వెళ్తాం, కిసాన్ కాయిన్ లో బయటకు వస్తాయి.
కిసాన్ కాయిన్స్ ని మనం వెంటనే డాలర్స్ చేసుకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే అండి. పాన్ క్యాక్ స్వాప్ అని ఉంది. పాన్ క్యాక్ స్వాప్ ఇది వచ్చి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇలాంటి వాటిలో ఉండడం చాలా మంచిది. జనరల్ గా ఎక్స్చేంజ్ లో ఉందని అడుగుతారు కదా, సో దానికన్నా ఎక్స్చేంజ్ లో కూడా వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, కొంచెం అప్డేట్స్ జరుగుతున్నాయి. సో మనం పాన్ క్యాక్ డీసెంట్రలైజ్ స్వాప్ ద్వారానే మనం క్యాష్ డాలర్స్ మార్చేసుకోవచ్చు ఇమీడియట్ గా. ఓకే అండి. ఆ ప్రాసెస్ లో ఒక్కొక్కరి మీద నుంచి మీకు ఎంత వస్తాయండి, ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఎంత వస్తాయి, $21 ఈచ్ మెంబర్ మీద వస్తాయి. చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు కదండి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు. ఓకేనా. ఇలా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు ఇక్కడ సెకండ్ లెవెల్ ఫామ్ అవుతుంది. అప్పుడు లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ సెకండ్ వీళ్ళ మీద కూడా వస్తుంది, వీళ్ళ మీద కూడా లెవెల్ ఇన్కమ్ వస్తుంది. లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ టు 25 లెవెల్స్ అండి. మీ డౌన్ లో 25 లెవెల్స్ బిజినెస్ జరిగినప్పుడు మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుంది. చాలా పెద్ద ఇన్కమ్ అండి. అంటే $35 మీదే కాకుండా మన టీం ప్రమోట్ అవుతున్నప్పుడు 40, 70, 225 అలాగా ప్రమోట్ అయ్యేటప్పుడు ఎలా అవుతారు, పాకెట్ లో నుంచి డబ్బులు పెట్టకుండా ఎలా అవుతారు అనేది చెప్తాను. ఆ ప్రమోషన్స్ లో నుంచి కూడా మనకి ప్రతి స్లాట్ లో నుంచి మనకి లెవెల్ ఇన్కమ్ ఉందండి. లెవెల్ ఇన్కమ్ కూడా చాలా పెద్దది. ఓకే ఫ్రెండ్స్. ఇట్లా సెకండ్ లెవెల్ వాళ్ళు ఇచ్చే బిజినెస్ స్పీడ్ గానో స్లో గానో. ఓకే అండి. మీకు థర్డ్ లెవెల్ ఫామ్ అవుతుంది. థర్డ్ లెవెల్లో లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, 6th, 7th, 8th, 9th, 10th, 11th అట్లా 25 లెవెల్స్. అయితే మనకి స్లాట్స్ ఎన్ని ఉన్నాయండి, ప్రమోషన్స్ 10 ఉన్నాయి. సో అప్పుడు మనకి ప్రమోషన్స్ మీద నుంచి ఇన్కమ్ 10 లెవెల్స్, 10 స్లాట్స్ మీద టు 10 లెవెల్స్ మీద పెద్ద ఇన్కమ్ ఉందండి, హ్యూజ్ ఇన్కమ్ ఉంది. సో అట్లా 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్ ఇట్లా భయంకరంగా డెవలప్ అవుతూ ఉంటుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ మెంబర్స్ మీద రెఫరల్ ఇన్కమ్ 20% ప్లస్ టిఆర్సి స్పెషల్ ఇన్కమ్, ప్లేస్మెంట్ ఇన్కమ్ అంటారు, దాని మీద 40%, 60% వస్తుంది కదండి. ఓకే. సెకండ్ లెవెల్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ పైన వాళ్ళకి 60% వెళ్తుంది. కానీ మీ సెకండ్ లెవెల్ వాళ్ళు 40 స్లాట్ అప్గ్రేడ్ అయినప్పుడు, ప్రమోట్ అయినప్పుడు, స్లాట్ తీసుకున్నప్పుడు మీకు 40%, 40% వస్తుంది ఫ్రెండ్స్. $40 లో 40%. ఓకే అండి. థర్డ్ లెవెల్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. థర్డ్ లెవెల్ వాళ్ళు థర్డ్ స్లాట్ తీసుకున్నప్పుడు అంటే $35 లో వస్తారు, 40 కూడా ప్రమోట్ అవుతారు. అయితే మీకు కనెక్ట్ అయ్యేది $70 స్లాట్ తీసుకున్నప్పుడు మీకు కనెక్ట్ అవుతారు. ప్రతి లెవెల్ మీద వస్తుందండి, ప్రతి ప్రమోషన్ మీద వస్తుంది 40% ఫ్రెండ్స్. ఓకే అండి. $70 లో మీకు 40%, మీరే చూసుకోండి. $70 అంటే $35, 50%, ఇంకొంచెం తగ్గితే ఓకే అండి 40%. ఓకే అండి. ఫోర్త్ లెవెల్ వాళ్ళు ఫోర్త్ స్లాట్ తీసుకున్నప్పుడు మీకు 40%. ఫిఫ్త్ లెవెల్ వాళ్ళు ఫిఫ్త్ స్లాట్ తీసుకున్నప్పుడు మీకు 40%. సిక్స్త్ లెవెల్ వాళ్ళు సిక్స్త్ స్లాట్ తీసుకున్నప్పుడు 40%. సెవెంత్ వాళ్ళు 40%. ఎయిత్ లెవెల్ మీద 40%, వాళ్ళ ప్రమోషన్స్ మీద. 9th లో 40%, 10th లో 40%. మీ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ గురించే మీ టీము పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ లెవెల్స్ లో ఏ ప్రమోషన్ లో మీకు మీకు అటాచ్మెంట్ అవుతారు, ఎక్కడ ఇన్కమ్ ఉందంటే ప్రతి లెవెల్ మీద మీకు బిజినెస్ పెరిగే కొద్దీ 40% అండి, 40% ఆ స్లాట్స్ లో నుంచి. బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి, హ్యూజ్ ఇన్కమ్. అందుకే నేను ఇది బిజినెస్ అండి, దీంట్లో లాక్స్ అండ్ క్రోర్స్ ఉంటాయి చెప్పేది. ప్రూవ్ చేశారండి, క్రోర్స్ ఎర్న్ చేసి లాక్స్ అండ్ లాక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెరీ షార్ట్ పీరియడ్ లోని. ఓకే అండి. సో ఇట్లా మనకి 10 లెవెల్స్ మీద కూడా మనకి అప్గ్రేడ్ ఇన్కమ్స్ వస్తాయి, ప్రమోషనల్ ఇన్కమ్స్. తర్వాత 11th నుంచి అలాగే 12th, 13th అట్లా మనకి లెవెల్ ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ప్రతి స్లాట్ లో కూడా లెవెల్ ఇన్కమ్ ఉందంటే చాలా పెద్ద విషయం. ఓకే అండి. సో ఈ ప్రమోషనల్ ఇన్కమ్స్ తీసుకోవాలంటే మనం 35 to 40, 45 to 70 అట్లా మనం మారుతూ ఉంటాం. అందరూ ఎలా మారుతారో కూడా మాట్లాడతాం, మారుతారా లేదా అనేది మనం మాట్లాడతాం. ఓకే అండి. ఓకే. దీంట్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే లెవెల్ ఇన్కమ్స్ చెప్పాలంటే, ఓకే అండి, ఇంకొక ఇన్కమ్ ఉంది కదా లెవెల్ ఇన్కమ్స్ 1 to 25 లెవెల్స్. ఇప్పుడు మీ డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారు కదా, మీరు ఎంతమంది తీసుకొస్తారు కదా, ఈ ప్రాసెస్ లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 10 లెవెల్స్ జనరేషన్స్ అన్ని కూడా మనకు ఒక ట్రీ ఉంటుంది, మనం చూసుకోవచ్చు ఎవరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు,
ఎవరు సెకండ్ లెవెల్ లో ఉన్నారు, థర్డ్ లెవెల్ ఎవరు ఉన్నారు, ఎప్పుడు ఎవరు ప్రమోట్ అవుతున్నారు, ఇదంతా చూసుకోవచ్చు. ఇది ఒక ట్రీ ఫ్రెండ్స్. అలాగే లెవెల్ ఇన్కమ్ దగ్గరకు వస్తే ఇంకొక ట్రీ ఉంటుంది, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా అంటే, మీరు ఉన్నారు కదా, మీరు ఈ ఫస్ట్ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లెవెల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు, ప్రమోషన్స్ గురించి కాదు. లెవెల్ ఇన్కమ్ లో మీకు లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి, తర్వాత రెండో వ్యక్తి మీకు రైట్ సైడ్ వచ్చేస్తాడు. అంటే బైనరీ 2 మ్యాట్రిక్ అంటారు. 2 మ్యాట్రిక్ సిస్టమ్ లో ఫార్మ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ బైనరీ, పెయిర్ మ్యాచింగ్ కాదు. సో సింగిల్ గా కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో 2 మ్యాట్రిక్స్ ఓకే అండి, రెండుగా ఫామ్ అవుతారు. మూడో వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఈయనకి సపోర్ట్ అవుతారు. నాలుగో వ్యక్తి వచ్చాడు అనుకోండి మీ డైరెక్ట్ గా, బట్ ఈయనకి సపోర్ట్ అవుతారు 2 మ్యాట్రిక్స్. ఐదో వ్యక్తి ఇక్కడికి వస్తారండి, ఆరో వ్యక్తి ఇక్కడికి వస్తారు. ఇట్లా 2, 4, 8, ఓకే 16, 36 అలాగా 32 ఇట్లా ఫామ్ అవుతుంది. 25 లెవెల్స్ కి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ బైనరీ, 2 మ్యాట్రిక్స్ మాట. సో సింగిల్ లెగ్ లో కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫామ్ అయ్యి ఒకరికొకళ్ళు సపోర్ట్ అవుతారు. లెవెల్ ఇన్కమ్స్ లో అందరూ సపోర్ట్ అవుతూ ఉంటారు. బట్ వీళ్ళందరూ మీకు తెలుస్తారు, వీళ్ళంతా మీ డైరెక్ట్ మెంబర్సే. వీళ్ళ ప్రమోషన్ మీద అన్ని కూడా మీకు ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే అండి, అదంతా చూసుకోవచ్చు మనం. ఓకే, లెవెల్ ఇన్కమ్స్ ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. లెవెల్ ఇన్కమ్స్ వచ్చి ప్రతి 35 మీద, 40 మీద, 70 మీద, ప్రతి 10 స్లాట్స్ మీద మనకి హ్యూజ్ ఇన్కమ్ ఉంది. ఇకపోతే ఇంకో బ్యూటీ ఏంటంటే, ఈ డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారు కదా మీకు, వీళ్ళు $35 లోనే కదా వస్తారు. ఓకే అండి, వీళ్ళు కూడా ప్రమోట్ అవుతారు కదా మీకు లాగే సిస్టమ్ ప్రకారంగా. ఈ ప్రమోషన్ లో $40 ప్రమోట్ అయితే మీకు 20% అండి. ఈ వ్యక్తి $40 కి నెక్స్ట్ ప్రమోట్ అయితే మీకు 20%. అదే వ్యక్తి 70కి ప్రమోట్ అయ్యాడంటే స్లాట్ కి 20% అండి. ఈ డైరెక్ట్ మెంబర్స్ మీద కూడా మీకు 10 స్లాట్స్ లో కూడా ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. 225 స్లాట్ తీసుకున్నారు, డాలర్ స్లాట్ తీసుకున్నారంటే కూడా 20%. రిఫరలే కాదు, మళ్ళీ వాళ్ళ ప్రమోషన్ లో కూడా మీకు అందరి మీద, ఈ డైరెక్ట్ మెంబర్స్ అందరి మీద కూడా 20% వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్. ఓకే అండి, అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే స్పాట్ అండి, స్పాట్, నో విత్డ్రావల్స్. విత్డ్రావల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గానే మీ ట్రస్ట్ వ్యాలెట్ కో, మీ సేఫ్ కాల్ వ్యాలెట్ కో డైరెక్ట్ గా ఫండ్ వచ్చేస్తుంది. కిసాన్ కాయిన్ లో వచ్చేస్తుంది, వెంటనే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం విత్డ్రావల్ ఇచ్చారా లేదా, దాన్ని మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు, ఇట్లా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆటో సిస్టమ్ లో మనకి పేమెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఓకే, లెవెల్ ఇన్కమ్ చెప్పాను. ఇంకొక ముఖ్యమైన ఇన్కమ్ ఏంటంటే ఫ్రెండ్స్, రాయల్టీ. ఓకే అండి, రాయల్టీ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే బాగా అర్థం చేసుకోండి. లెవెల్ ఇన్కమ్ చెప్పాను, లెవెల్స్ కూడా ఎలాగా మీకు 25 లెవెల్స్ ఎలా అటాచ్ అవుతాయి కూడా చెప్తాను. రాయల్టీని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాయల్టీలో మీరు ఒక $35 వస్తారు, 40 స్లాట్ కి వెళ్తారు, 70 స్లాట్ కి వెళ్తారు కదా, స్పీడ్ గానా స్లోగానే వెళ్తారు. సిస్టమ్ లో ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారం మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు మీ డైరెక్ట్ మెంబర్స్ వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళలో ఎవరైనా ఒక ముగ్గురు, ఎవరైనా ఒక ముగ్గురు, అందరూ కాదు, ఎవరైనా సరే ఒక ముగ్గురు 70 స్లాట్ అప్గ్రేడ్ అయినప్పుడు ఓకే అండి, మీకు రాయల్టీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రాయల్టీ ఎంత రాయల్టీ వస్తుంది అంటే మంత్లీ వస్తుంది ఫ్రెండ్స్. మంత్లీ ఒకసారి వస్తుంది, లాంగ్ టర్మ్ లైఫ్ టైం వస్తుంది. సో జరిగే బిజినెస్ మీద బేస్ అయ్యి వస్తుంది. ప్రస్తుతానికి ఒక $5 ఈ అచీవ్మెంట్, దీని ఈ చిన్న అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి రాయల్టీ వస్తా ఉంది. ఇది మీరు అచీవ్ అయినప్పుడు మీకు లెవెల్ ఇన్కమ్ ఉంది చూసారా, 15 లెవెల్స్ ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ముగ్గురు మెంబర్లు $40, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తారంటే 5 లెవెల్స్ అండి. ఒక వ్యక్తి మీద 5 లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ చెప్తాను. ఒక్క మెంబర్ ఉంటే చాలు, డౌన్ లో మీకు 5 లెవెల్స్ కవర్ అవుతాయి. అది మీరు ఒక 40 స్లాట్ కి వచ్చి ఒక ముగ్గురు 40 స్లాట్ కి మీ డైరెక్ట్ మెంబర్లు వచ్చారంటే మీకు 10 లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే విధంగా మీరు రాయల్టీకి వచ్చారంటే, రాయల్టీ అంటే మీరు $70 లోకి వచ్చి ఒక ముగ్గురు మిమ్మల్ని ఫాలో అయ్యారంటే మీకు రాయల్టీ వస్తుంది. అప్పుడు 15 లెవెల్స్ ఎఫెక్ట్ అవడమే కాకుండా మీ డౌన్ లైన్ నుంచి ప్లస్ మీకు రాయల్టీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 225 స్లాట్ కి వెళ్ళిన తర్వాత, మీరు వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు ఫాలో అయ్యారంటే ఫస్ట్ వచ్చే రాయల్టీ మారి అప్పుడు మారుతుంది, అంతవరకు వస్తూనే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక రాయల్టీ, కొత్త రాయల్టీలోకి వెళ్తారు ఫ్రెండ్స్. పాతది కట్ అవుతుంది, కొత్తది వస్తుంది. ఈ రాయల్టీలోకి మీరు వచ్చినప్పుడు మీకు 20 లెవెల్ ఇన్కమ్, 20 లెవెల్స్ మీద లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మీకు రాయల్టీ వస్తుంది. ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ $15
మీరు నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళకపోయినా, మీరు మీ టీం ఫాలో అవ్వకపోయినా మీకు ఈ ఫండ్ అనేది వస్తూనే ఉంటుంది. అదే రాయల్టీ. ఓకే అండి. తర్వాత ఇంకో రాయల్టీ అదేంటంటే $675 ఫ్లాట్ కి మనం వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు డైరెక్ట్ మెంబర్స్, ఇది పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా రావచ్చు, క్రాస్ చేసి అప్పుడు మీకు ఇంకో కొత్త రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. న్యూ రాయల్టీలోకి వెళ్తారు. అప్పుడు మీకు ఇక్కడ 25 లెవెల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. బట్ ఇక్కడ మీకు ప్రస్తుతానికి ఒక $50 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ లెవెల్లో ఈ రాయల్టీలోకి అచీవ్ అయిన వాళ్ళకి ప్రతి నెల ఒక $50 వస్తున్నాయి. ఓకేనా? సో అట్లా ఇంకా 5 రాయల్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 8 రాయల్టీస్ ఉన్నాయండి. మనం ఒక్కొక్కటిగా ఈ ప్రాజెక్ట్ లో అచీవ్ అవుతూ మన ఇన్కమ్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మన టీం పెరిగే కొద్దీ చేసేది ఒక పనే. ఓకే అండి, ఒకే వర్క్ చేస్తాం. సో ఆ వర్క్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేసేదానికి సీనియర్స్ ఇట్లా జూమ్ మీటింగ్స్, తర్వాత హాల్ మీటింగ్స్, అట్లనే దీంట్లోకి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. క్రిప్టో అంటే ఏంటి, అసలు ప్రపంచం ఎలాగా ముందుకు వెళ్తుంది చాలా మందికి తెలియదండి. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళే చాలా గొంతు చేసుకొని మాట్లాడేస్తున్నారు, మాకే తెలుసు అన్నట్టుగా. చాలా తప్పండి. ఓకేనా? మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఓకే అండి, తెలిసింది చాలా తక్కువ. దానికే మనం అదేమంటారు డబ్బాలో రాళ్ళు వేసినట్టు. ఓకేనా? మనం అట్లా ఫీల్ అవ్వదు. నేనైతే అసలు ఫీల్ అవ్వనండి. ఎందుకంటే ఇట్స్ ఏ పెద్ద సముద్రం అండి. నేను బ్యాంకింగ్ లో ఉన్నాను. బ్యాంకింగ్ అనేది ఒక సముద్రం. ఎప్పుడు డ్రాప్సే. దాంట్లో ఒక మంచి పేరు ఉండేది నాకు, రకరకాలుగా పనిచేసేవాడిని, అయినా డ్రాప్నే. సో క్రిప్టో కరెన్సీ ఇప్పుడిప్పుడే వస్తుంది, నేర్చుకుంటా ఉన్నాం, తెలియజేస్తున్నాం. ఓకే అంటే మనం తెలిసిన దాన్నే పెద్ద డబ్బా కొట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో ఇప్పుడు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ మంచి ఇన్కమ్స్ ఉన్నాయి సార్, బాగానే ఉంది, టీమ్ డెవలప్ అయితే కదా. ఓకే, అయితే అవుతుంది. తర్వాత ప్రమోషన్స్ రావాలి కదా. ప్రమోషన్స్ అంటే ఇక్కడ వాళ్ళు 35లోకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ 40కి వెళ్ళాలి, టీం వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతాయా అన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేయడానికి, ఎందుకంటే ఎప్పుడు ప్రాజెక్ట్స్ లో అచీవర్స్ ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది ఉండరండి. 50-50 నడుస్తూ ఉంటుంది. చాలా మంది అచీవర్స్ వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ప్లాన్ ఎలా ఇస్తే అలా వెళ్ళిపోతుంటారు. కొంతమంది కొంచెం అవుతారు, కొంతమంది అసలు ఎవరు, కొంతమంది సైలెంట్ గా ఉంటారు. బట్ ఏం చేశారంటే వీళ్ళు ఏమి ఇస్తారు, వీళ్ళు రిఫరల్ ఇన్కమ్ ఇస్తారా 20%, ప్లేస్మెంట్ ఇన్కమ్ ఇస్తారా 40%, తర్వాత ఏముంది, లెవెల్ ఇన్కమ్ ఉందా, చాలా 25 లెవెల్స్ మీద అన్ని స్లాట్స్ మీద లెవెల్ ఇన్కమ్ ఉందా, రాయల్టీ ఇన్కమ్ ఉందా, 4 ఇన్కమ్స్ కదా. మళ్ళీ ఏముంది, మీ ఫస్ట్ లెవెల్ రిఫరల్స్ మీద వాళ్ళు ప్రమోట్ అయ్యే ప్రతి స్లాట్ మీద ఏముంది, మళ్ళీ 20% ఇన్కమ్ ఉంది కదా. అంటే ఎన్ని ఇన్కమ్స్ అండి మీకు, 5 ఇన్కమ్స్. 5 ఇన్కమ్స్ కూడా స్పాట్ లో వచ్చేస్తుంది కదా, కిసాన్ కాయిన్ లో వస్తుంది కదా స్పాట్ లో. ఇప్పుడు ఈ స్పాట్ లో వచ్చే ఫండ్ లో 50%, 50%, 50-50. ఓకే అండి, ఒక $10 మీకు ఇన్కమ్ వచ్చిందంటే $5 మీకు వ్యాలెట్ కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక $100 మీరు అచీవ్ అయ్యారంటే $50 మీకు వ్యాలెట్ కి వచ్చేస్తుంది. ఇంకొక $50 ఉంది కదా, అది ఏమవుతుందంటే ఈ అప్గ్రేడ్ వ్యాలెట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ వ్యాలెట్ లోనే ఉంటుంది. అప్గ్రేడ్ వ్యాలెట్ లో ఈ $50 వెళ్ళి కూర్చుంటాయి. 1, 2, 5, 10 అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి ఫ్రెండ్స్. ఈ ఫండ్ రేపొద్దున మనం పాకెట్ లోంచి పెట్టి అప్గ్రేడ్స్ అవుతామండి జనరల్. బట్ ఆ ప్రాబ్లం లేకుండా మనకు వచ్చే ఫండ్ చాలా హెవీగా ఉంటుంది. దాంట్లో 50-50 అండి. అప్గ్రేడ్ కి 50%, మనకి పర్సనల్ గా 50%. వెంటనే మనం ఈ 50% వాడుకోవచ్చు. ఈ 50% మనకు తెలియకుండానే ఎప్పుడు $40 అవుతాయో మనం ఇంకొక 40 స్లాట్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, అప్గ్రేడ్ అయిపోతాం. మళ్ళీ మనకు వచ్చే ఇన్కమ్ లో ఎప్పుడు $70 ఈ స్పేర్ అమౌంట్ అవుతుందో పాకెట్ నుంచి పెట్టకుండా మనం 70 స్లాట్ లోకి వెళ్ళిపోతాం. అట్లా $225 ఇక్కడ స్పేర్ గా అయినప్పుడు ఆ స్లాట్ బై అయిపోతుంది. మనం తెలియకుండానే మనం ఈ 35 నుంచి ప్రమోషన్ లోకి వెళ్తాం. ప్లాన్ ఇలా ఉంటుంది. 70, ఓకే అండి, 40, 70, 225 అట్లా మనకు వచ్చే ఫండ్ లోనే మనకు బడ్డెన్ తెలియకుండా పాకెట్ నుంచి పెట్టకుండా మన ఎర్నింగ్ లోనే మనం దీంట్లోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో అందువల్ల ఏం జరుగుతుందంటే 5 రకాల ఇన్కమ్స్ సపోర్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా అప్గ్రేడ్ అవ్వడానికి ఇక్కడ సోర్స్ ఉంది. ఓకేనా? ఇది క్లియర్ చెప్పాను వర్కింగ్ ప్లాన్. ఇప్పుడు నాన్ వర్కింగ్ ప్లాన్ లో కూడా ఇంకా ఒక 2 ఇన్కమ్స్ సపోర్ట్ అవుతాయండి మనం ప్రమోట్ అవ్వడానికి. 7 రకాల ఇన్కమ్స్ ఈ ప్రమోషన్ అవ్వడానికి సపోర్ట్ అవుతున్నప్పుడు ఎక్కువగా ప్రమోషన్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్.
అలాగే లెవెల్ ఇన్కమ్ లో చాలా మంది వర్క్ చేయని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి టీమ్ సపోర్ట్ దొరకడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు కూడా ఈ బిజినెస్ అర్థం చేసుకొని ఎలాంటి వాళ్ళైనా యాక్టివ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు స్టేకింగ్ ప్లాన్ మాట్లాడుకుందాం. దీనికోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వెరీ జెన్యున్ స్టేకింగ్ అంటే అట్రాక్షన్స్, ఓకే ఏదో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే ప్రోగ్రాంలు ఇక్కడ లేవు. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, క్రిప్టో ప్రాజెక్ట్ ని లేదంటే ట్రేడింగ్స్ అనో లేదో ఏదో జరుగుతుంటాయి మార్కెట్ లో, వాటిని కొంచెం అవగాహన చేసుకోండి. ఇంత పెద్ద రిటర్న్స్ ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? ఓకే అండి, హెవీ రిటర్న్స్ చెప్తారండి. నెలకి చూసుకుంటే లెక్క చూసుకుంటే రోజువారీగా ఇవ్వడం ప్లస్ 15%, ఏమండి 18%, 20%, 25, ఇట్లాంటి 30% కూడా అనౌన్స్ చేసి చాలా మందికి ఇవ్వడం, తర్వాత అందరి డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. కానీ అంత పెద్ద రిటర్న్స్ తెచ్చి ఇవ్వడానికి ఆస్కారమే లేదు ఫ్రెండ్స్. దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, అట్రాక్ట్ అవ్వబాకండి, మీతో పాటు అనేక మందిని నాశనం చేయబాకండి. దయచేసి మీరు బాగుండొచ్చు, ఎంతో మంది వేల మంది లక్షల మంది అల్లాడిపోతారు ఫ్రెండ్స్. వచ్చిన మంచి అవకాశాలని ఈ విధంగా నాశనం చేయొద్దు. ఓకే అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా ఉన్నారేమో హై రిటర్న్స్ ఆశపడి, ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్, ఎక్సలెంట్ రిటర్న్స్ దొరుకుతాయి కాయిన్ గ్రోత్ ని బట్టి. స్టేకింగ్ రివార్డ్స్, ఇప్పుడు వర్కింగ్ ప్లాన్ లో $35 లో వచ్చిన వ్యక్తులు ఎవరైనా, అంటే బిజినెస్ లో వర్కింగ్ ప్లాన్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ $35 స్లాట్ లోకి వచ్చి మీరు $100 నుంచి $500 వాల్యూలో మీరు మీ ఫండ్ ని స్టేక్ చేసుకోవచ్చు. కిసాన్ కాయిన్ లో ప్రాజెక్ట్ లో, రిచ్ క్రౌడ్ ప్రాజెక్ట్ లో స్టేక్ చేయొచ్చు, అంటే డిపాజిట్ చేయొచ్చు. ఓకే అండి, డిపాజిట్ అవుతుంది బ్యాంక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఓకే, తర్వాత పార్టీ స్లాట్ కి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఒక $1000 ని మనం స్టేక్ చేయగలుగుతామండి. ఎంత పడితే అంత వీళ్ళు స్టేక్ తీసుకోరండి. చాలా మంది ప్రాజెక్ట్స్ లో పెట్టు 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 అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు, రిటర్న్స్ పెంచేస్తారు, తర్వాత టూర్ ప్యాకేజీలు ఇచ్చేస్తారు, గందరగోళం జరుగుతుందండి మార్కెట్ లో. కొంచెం అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒళ్ళంతా కాలిపోయి, సో ఆ అనుభవంతో చెప్తున్నాను, దయచేసి అది చేయబాకండి. మనసాక్షి ఉన్న వాళ్ళకి నిద్ర రాదండి అట్లా జరగడం వల్ల, సో చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతారు. సో అట్లాంటి అనుభవంలోకి వెళ్ళొద్దు, దయచేసి ఆగండి. హై రిటర్న్స్ దగ్గర ఆగిపోండి, అంతే, అది జరిగేది కాదు. తర్వాత 70 స్లాట్ లోకి మనం వెళ్ళామంటే ఒక $2000 ని స్టేకింగ్ లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రిటర్న్స్ ఎలా వస్తాయో చెప్తాను. $225 స్లాట్ లోకి మనం వెళ్ళాక ఒక $5000 ని మనం స్టేక్ చేసుకోవచ్చు. 675 స్లాట్ లోకి వెళ్ళాక మనం ఒక 5000 ప్లస్ మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు దీంట్లోకి వచ్చి పెట్టుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇంకో $40 తోటి రిజిస్టర్ అయ్యి మీరు స్టేకింగ్ పెంచుకోవచ్చు. ఇంకా పెంచుకుందాం అనుకుంటే 70లోకి వచ్చి పెంచుకోవచ్చు. ఒకసారి డైరెక్ట్ గా 70లోకి రావడం కాదు, 35, 40, 70 అట్లానే రావాలి. ఓకే అండి, అలా వస్తూ మనం ఇది పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే రిటర్న్స్, ఈ ఫండ్ కూడా మనకు రిటర్న్ అయిపోతుంది. మనకు వచ్చే రిటర్న్స్ లో ఈ ఫండ్ కూడా మనకు రిటర్న్ అయిపోద్ది. ఎక్కడ కూడా మనకి అయ్యో నేను వర్క్ చేయలేదు కదా, వీటిలో నేను అనవసరంగా వెళ్ళాను, ఆ గొడవ ఏం లేదు, ఈ ఫండ్ కూడా మీకు రిటర్న్ అయిపోతుంది. ఏమి ఇస్తారంటే ఫ్రెండ్స్ 3x ఇస్తారు, 3 రెట్లు ఇస్తారు. 2 రెట్లు వాళ్ళు రివార్డ్స్ ఇస్తారు, ప్లస్ 1 రెట్లు మన క్యాపిటల్ మనకి ఇచ్చేస్తారండి. అంటే ఎంత? 3 టైమ్స్ మన ఫండ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఎలా ఇస్తారంటే రోజు ఇవ్వరు ఫ్రెండ్స్. రోజు ఇచ్చేది క్రిప్టో కరెన్సీ కానే కాదు, క్రిప్టో కరెన్సీ గ్రోత్ అవ్వదు. సో గ్రోత్ అవ్వకపోతే రివార్డ్స్ ఇవ్వలేరు, మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మంత్లీ 5% ఫ్రెండ్స్, మంత్లీ 5% అప్ టు $5000, అబౌవ్ $5000 6% ఫ్రెండ్స్. జనరల్ మార్కెట్ తో హెవీ రిటర్న్స్ అండి. మీరు గోల్డ్ తో కంపేర్ చేసిన, ల్యాండ్ తో కంపేర్ చేసిన, బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీస్ ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటితో దేంతో కంపేర్ చేసినా హెవీ రిటర్న్స్ అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు 5% చూద్దాం. 5,000 లోపల మీరు ఉన్నారు, $100, $200, $300, $500, $1000 అలా ఉన్నారు. 5% 3x వస్తుంది. మంత్లీ 5% అన్నప్పుడు 15 days ఒకసారి ఇస్తారు ఫ్రెండ్స్. ఎవ్రీ 15 days ఒకసారి మీకు రిటర్న్ వస్తుంది, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు విత్డ్రాల్ వాళ్ళు ఇచ్చారా లేదా చూసుకొని విత్డ్రాల్ పెట్టుకొని మళ్ళీ వ్యాలెట్ అదంతా ఏం లేదు, డైరెక్ట్ గా మీ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది కిసాన్ కాయిన్ లో. వెంటనే మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మంత్లీ 2 times ఇస్తారు ఫ్రెండ్స్, 2 times. ఓకే అండి, అలాగా
ఎంతకాలం వస్తుంది అంటే 3.5 years ఫ్రెండ్స్. 42 months ఇస్తారు. 42 months లో మీకు 2 రెట్లు వస్తుంది. ప్లస్ మీ క్యాపిటల్ కూడా 43 month లో రిలీజ్ అయిపోద్ది. ఎంత అంటే 3x ఫ్రెండ్స్, 3 రెట్లు. సో ఈ లాంగ్వేజ్ లో అలా మాట్లాడతాడు. 3 రెట్లుగా మనం ఈ ఫండ్ అని తీసుకోవచ్చు. ఎక్కడా లేని రిటర్న్స్ మంత్లీ 2 సార్లుగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ ఫండ్ 100 to 100% మనకి రిటర్న్స్ ఇస్తారు. 100 to 100%. ఎందుకంటే 3x 3 రెట్లే కాకుండా ప్లస్ వస్తుంది. ఆ ప్లస్ వచ్చినప్పుడు ఇది కవర్ అయిపోద్ది, ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది కూడా వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ప్రతిదీ మనం వర్కింగ్ ప్లాన్ లో స్లాట్లు అప్గ్రేడ్ చేసి వస్తాం. అది కూడా మనకి ఈ స్టేకింగ్ రివార్డ్ లో ఇచ్చేస్తారు. నో ఇష్యూ. 15 రోజులకు ఒకసారి ఇస్తారు. మంత్లీ 5% చొప్పున ఎవ్రీ 15 days కి, అంటే 2.5% ఒక 15 రోజులకి, ఇంకొక 2.5% ఇంకో 15 రోజులకి. మొత్తం ఎంత అండి? 5%. ఒకవేళ $5,000 పైన మనం ఉన్నామంటే 6%. 35 months లోనే మనం 3x తీసుకుంటాం. ఇంకొంచెం తొందరగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో కాయిన్ సప్లై ఎంత ఉంది, అది మార్కెట్ లో ఎంత గ్రోత్ లో ఉండబోతుంది, ఆ రిటర్న్స్ ని పబ్లిక్ కి, ఓకే అండి, మనం పార్ట్నర్స్. దీంట్లో క్రిప్టో కరెన్సీలో ఎక్కడ ఏ కాయిన్ మనం తీసుకున్నా మన ఓనర్స్ అండి. ఇది మీరు అర్థం చేసుకోండి. షేర్ మార్కెటింగ్ లో కూడా మనం ఎక్కడ షేర్స్ కొన్నా కూడా మన ఓనర్స్ అండి, షేర్ హోల్డర్ అంటారు. మనం అదంతా పట్టించుకోం, షేర్స్ లో పెట్టానని వదిలేస్తుంటాం. క్రిప్టో కరెన్సీలో కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే, ట్రేడింగ్ లో కానీ, బయింగ్ సెల్లింగ్ లో కానీ, ఒకవేళ స్టేకింగ్ లో పెడితే ఏదో పెట్టాను ఒక మెంబర్ కాదండి, మనం పార్ట్నర్స్ అండి. ఇది అర్థం చేసుకోవాలి దయచేసి. ఓకే అండి. మనకి రిటర్న్స్ వస్తాయి మనం పెట్టిన అమౌంట్ బట్టి. షేర్ రావడానికి సప్లై, ఆ గ్రోత్ నుంచి రిటర్న్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంత తక్కువ సప్లై ఉన్నా కూడా, ఏదంటే 6,30,00,000 సప్లై ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు 15, 20, 30% పెడితే క్యూ కడతారు. అది అవసరం లేదు, నిజంగా జరిగేదే ఇవ్వాలి. ఇదే నిజం అండి. సో దీన్ని గ్రహించుకునే ఈ ప్రాజెక్ట్ లోకి రావడం జరిగింది. ఓకేనా? 5 to 6%. సో ఒక ఇన్కమ్ అండి, డైరెక్ట్ రివార్డ్స్. మనం పెట్టిన అమౌంట్ మీద మనకి రివార్డ్స్ ఇచ్చేస్తారు. 3x చెప్పాను కదా. ప్లస్ రెండో ఇన్కమ్ ఏంటంటే, ఓకే అండి, మీరు కొంత డైరెక్ట్ మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇది వర్కింగ్ ప్లాన్ లో X2 ప్రోగ్రామ్ అంటారు వర్కింగ్ ప్లాన్ ని. వర్కింగ్ ప్లాన్ లో మీరు కొంతమంది డైరెక్ట్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ కింద బిజినెస్ జరుగుతుంది కదా. ఇలా జరిగేటప్పుడు మీ డైరెక్ట్ మెంబర్స్ వీళ్ళు ఎంత అమౌంట్ స్టేక్ చేసినా వీళ్ళకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఎంత స్టేక్ చేసినా, ఒకవేళ ఒక $100 స్టేక్ చేశాడు అనుకోండి ఈ వ్యక్తి, మీ డైరెక్ట్ మెంబర్, మీకు స్పాట్ లో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, స్పాట్ లో 10% వస్తుంది, 10% వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? డైరెక్ట్ స్టేకింగ్ రివార్డ్ డైరెక్ట్ మెంబర్ మీద 10% వస్తుంది. సో అది ఎంత? 10% అంటే 100లో $10 అండి. అదే ఒకవేళ వీళ్ళు $1,000 స్టేక్ చేశారనుకోండి, కొంచెం పెంచుకుంటూనో డైరెక్ట్ గానో చేస్తే మీకు స్పాట్ లో ఎంత? 10% అంటే $100 వస్తాయి ఫ్రెండ్స్. వీళ్ళు పెంచుకుంటూ పోతారండి. ఓకే అండి, పెంచుకుంటూ పోవడానికి సోర్స్ ఉంటుంది. సో అంటే రిటర్న్స్ చూసే కొద్దీ ఎవరైనా కొంచెం పెంచుకుంటారు. అప్పుడు అక్కడ మీకు 42 నెలల ఇన్కమ్ కాకుండా, లెవెల్ ఇన్కమ్ కాకుండా, ఈ డైరెక్ట్ మెంబర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ చేసినా దాని మీద మీకు ఎప్పుడు 10% వస్తూ ఉంటుంది, డైరెక్ట్ స్పాట్ లో వస్తుంది. ఇది బ్యూటిఫుల్ ఇన్కమ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ప్లస్ అలాగే 1 to 25 లెవెల్స్ వర్కింగ్ ప్లాన్ లో ఉండేవాళ్ళే కదా దీంట్లోకి వస్తారు. ఇన్ కేస్ టీం వర్క్ చేయకపోయినా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి వస్తారు. ఓకే, బాగుంది, మనం పెట్టుబడి పెట్టుకుందాం అన్నాడు రావచ్చు. అట్లా వాడు మీకు 25 లెవెల్స్ ఫామ్ అవుతారు కదా, 1 నుంచి 25 లెవెల్స్. ఈ 25 లెవెల్స్ లో కూడా ఫస్ట్ లెవెల్ లో 10% వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే మంత్లీ రిటర్న్ లో మీకు 2%, రెండో లెవెల్ మీద 2% మంత్లీ రిటర్న్స్ లో. సో 42 months మనకి ఫండ్ రావాల్సిందే 2%. 5th లెవెల్ మీద కూడా 2నే, 10th లెవెల్ మీద కూడా 2నే, 15th లెవెల్ మీద కూడా 2నే, 25th లెవెల్ మీద కూడా 2నే కామన్ గా. కొంతమంది ఏంటంటే బిజినెస్ డౌన్ అయ్యే కొద్దీ తగ్గిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇనిషియల్లీ 10% ఇచ్చేస్తారు ఫ్రెండ్స్, పెద్ద ఇన్కమ్. తర్వాత ప్రతి లెవెల్ మీద కూడా కామన్ గా 2% ఇస్తారు ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ ఇన్కమ్. సో ప్రాజెక్ట్ లోకి వస్తే మనకు అర్థం అవుతుంది. బట్ జెన్యూన్ రిటర్న్స్ ఫ్రెండ్స్, ఓవర్ రిటర్న్స్ కానే కాదు. ఓకే అండి. సో కొంచెం మెచ్యూర్డ్ గా అర్థం చేసుకుంటారని, తొందరపడి ఆశపడి పెద్ద ఫండ్లు మార్కెట్ లో పెట్టేసి మీరు మాత్రం డబ్బులు తీసుకొని
మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి డబ్బులు రాకుండా చేయొద్దు ఫ్రెండ్స్ దయచేసి. సో అది చాలా పెయిన్ఫుల్ యాక్టివిటీ. నేనైతే డెవలప్ అయ్యానని చెప్పుకోవచ్చు, కానీ అనేక మంది సఫర్ అవుతారు. దానికి మన కారణం అవనే అవ్వకూడదు. ఫీల్ అయితే మంచి చేయాలి, ఓకే అండి, కీడైతే చేయకూడదు. ఒకవేళ తెలియక చేసామేమో, ఒకవేళ మనకు తెలియదుగా, బట్ తెలిసిన తర్వాత అసలు చేయకూడదు. సో వెరీ జెన్యున్ రిటర్న్, ఓకే, చాలా బాగా డెవలప్ అవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఒక కమ్యూనిటీ ఉంటుందండి, మైండ్ సెట్ ఈక్వల్ మైండ్ సెట్ పీపుల్ అంటారండి. వాళ్ళు దీంట్లోకి అటాచ్ అవుతారు, ఆ కమ్యూనిటీ అలా పెరుగుతూ పెరుగుతూ గ్రోత్ అవుతుంది. లాంగ్ స్టాండింగ్ వెళ్ళాలంటే ఈ రిటర్న్స్ ఫ్రెండ్స్. షార్ట్ పీరియడ్ లో లాగించి పడేద్దాం అనుకుంటే పెద్ద పెద్ద రిటర్న్స్ ఇవ్వచ్చు వీళ్ళు కూడా, ఓకే అండి. సో అది వీళ్ళకి అలవాట్లేదు, వద్దని అసలు అలాంటి ప్రాక్టీసే వద్దు. మన సప్లై మన గ్రోత్ ని బేసి రిటర్న్స్ అంతే, ఓకే అండి, 5-6%. ఇంకా మంచి మంచి రివార్డ్స్, తర్వాత టూర్ ప్యాకేజెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్ స్టేకింగ్ అండి. జనరల్ స్టేకింగ్ అయిపోవచ్చింది ప్లాన్. జనరల్ స్టేకింగ్ చెప్పాను మీకు, ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఫండ్ తీసుకుంటూ వెళ్తాం. బట్ వీళ్ళు ఏం చేశారంటే, కొత్తగా ఏం చేశారంటే డిసెంబర్ మంత్ లో కాంపౌండింగ్ స్టేకింగ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్, ఓకే అండి. కాంపౌండింగ్ స్టేకింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారండి. కాంపౌండింగ్ అనేది, మన ఫండ్ కాంపౌండింగ్ గా మారడం అనేది చాలా పెద్ద విషయం అండి. చిన్న ఫండ్ ని చాలా హెవీగా రిటర్న్స్ తీసుకునే ఒక మెథడ్. సో ఐన్స్టీన్ అనే ఆయన 8th వండర్, ఈ కాంపౌండింగ్ సిస్టమ్ ని 8th వండర్ గా పరిగణించాడండి ఆయన. నిజంగా అంత పెద్ద విషయం అండి, ఓకే అండి. కాంపౌండింగ్ మెథడ్ తీసుకొచ్చారు. మీకు ఇష్టమైతే, మనకి ఇష్టమైతే మనం 3 years కంప్లీట్ గా కాంపౌండింగ్ లో ఉండొచ్చు ఫ్రెండ్స్. 5 years, 10 years కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ని అర్థం చేసుకొని నమ్మకం కలిగి ఉంటే మనం జనరల్ స్టేకింగ్ లో ఉండొచ్చు. లేదనుకుంటే పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, లేదంటే మనం రిటైర్డ్ అవ్వబోతున్నాం, ఆ తర్వాత మనకి ఫండ్ కావాలి, అట్లా ఒక ప్లాన్ చేసుకొని మన దగ్గర ఉన్నప్పుడు, ఓకే అండి, కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసి ఒక ఫండ్ ఒక $100, ఓకే అండి, 3 years పెట్టారు అనుకోండి ఫ్రెండ్స్. $100 ని 3 years పెట్టారు, లేదంటే ఒక $1000 ని 3 years పెట్టారు. స్మాల్ గా చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. 3 years మీరు పెట్టారు, అది లోపలే కాంపౌండింగ్ అవుతుంటది. మీ రిటర్న్స్ 15 రోజులకు ఒకసారి రిటర్న్స్ ఉన్నాయి, లోపలికి వెళ్తుంటాయి. ఆ లోపలికి వెళ్ళిన దాని మీద కూడా ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో మీకు $100 కానీ 5 times ప్లస్ అండి, 5 రెట్లుగా వస్తుంది, ప్లస్ గానే వస్తుంది, ఓకే అండి. అదే $1000 పెట్టారంటే అది కూడా 5 times ప్లస్ అండి, 5 times ప్లస్, ఓకే అండి, 5000 చిల్లర డాలర్లు వస్తాయి. అదే 100 కానీ 1000 కానీ మీరు 5 years పెట్టారంటే రెట్లు అవుతుంది ఫ్రెండ్స్, 15 times. లేదండి గ్యాస్ ఫీజు, తర్వాత కొన్ని బర్నింగ్ ఛార్జెస్ ఉంటాయి, అవి పోయిన తర్వాత మీకు 15 times ఫ్రెండ్స్. అంటే $100 అంటే $1500 ప్లస్ వస్తుంది, 1550-60 ఎలా వస్తాయి. ఒక $1000 అనుకోండి, 15 వస్తాయి ఫ్రెండ్స్, ఓకే అండి. అదే 10 years పెట్టారంటే చాలా రెట్లు ఉంది, చాలా. ఇప్పుడు 5కి 15కి ఎంత డిఫరెన్స్ ఉందండి. Thank you, leaders. So due to some technical issue, Shyam Babu garu veliya pettaru.
ஸோ இந்த செஷனை நான் இங்கே க்ளோஸ் பண்ணிக்கிறேன். தேங்க்யூ ஆல். குட் நைட் ஆல்.